దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కోడికలన్నిటిలో ప్రభు తన శక్తి కలిగిన కార్యాలు, ప్రభు మహిమ కలిగిన కార్యాలు మన జీవితాలు జరిగిస్తూ ఈ యొక్క నూతనమైన దినములో ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. దేవుని నామంలో మీకు అందరికి వందనాలండి. ఈ దినం ఇటు రీతిగా ఈ 48వ దిన ఉపవాస కోడికలోనికి 50 దినాలకి మనం వచ్చేసాం. ఇంకా 2 దినాలు మన ముందు ఉన్నాయి. ఇంతవరకు ప్రభు తన శక్తి చేత, తన ఆత్మ చేత, తన బలము చేత ప్రభు మనల్ని నింపి నడిపిస్తూ ఆయన బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మాటలు వినటానికి, ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. ఈ ఉదయం ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ప్రారంభ ప్రార్థనతోటి ఉపవాస కోడికను ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనతో మాట్లాడినట్లు, మనల్ని బలపరిచినట్లు, మన అంతరంగములో ప్రభు నూతన కార్యాలు జరిగించినట్లు ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ నామాన్ని స్తుతిస్తున్న అల్పులమైన మమ్ములను ఈ దినం మీ కృప ద్వారా బలపరచండి. సర్వశక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆత్మ కార్యాలు, అభిషక్తులు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యాలు మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సాతాను పోరాటాలపై యేసు నామములో విజయం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ కృప ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవా, నీ శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, నీవు ప్రభావం కలిగిన కార్యాలు యేసుక్రీస్తు నామములో మా జీవితాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఎంత మంది ఈ 50 దినాలు ఏకీభవించబోతున్నారు, ప్రతి వారిని మీరు బలపరచండి. ఈ 48వ దినములోనికి అల్పులమైన మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ కృప ద్వారా మీరు బలపరిచినందుకై దేవా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. కృప కలిగిన దేవ, జాలిగల దేవ, ప్రేమ గల దేవ, కృపా సత్య సంపన్నుడా, మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చలేని వారం, అల్పులము అయోగ్యులమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ఏ మంచి బ్రతుకు లేని వారమని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మా అపరాధాలు, మా దోషాలు ఎరిగి ఉన్న దేవుడు, మా పాప బంధకములు ఎరిగి ఉన్న దేవుడు, మా జీవితంలో అయా మమ్మల్ని దృష్టిస్తున్న దేవుడు, మాపై కృప చూపుతున్న దేవుడు, మమ్మల్ని బలపరుస్తున్న దేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. బలహీనులమైన మాపై మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. బలహీనులమైన మాపై మీ దయను చూపమని ప్రార్థిస్తున్నాం. నీ కృప కనికరమును మాపై కనుపరచమని ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన దేవునిగా, చాలిన దేవుడిగా అల్పులమైన మాపై మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలే. ప్రతికూలత నుంచి విడిపించయ్యా. బానిసత్వపు బంధకాలు మీరు తెంచివేయండి నాయన. చీకటి కార్యాలపై విజయం ఇవ్వయ్యా. ఆటంక శక్తులపై విజయం ఇవ్వయ్యా. శత్రు పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. బానిసత్వపు ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాం. మాకు విరోధంగా పనిచేస్తున్న శత్రు కార్యాలను యేసు నామములో మీరు లయపరచండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవ మాకు విడుదలివ్వండి నాయన. మా పక్షంగా మీరుండండి, నా పక్షపు వారుగా మీరుండండి. మీరు మా పక్షమై ఉండగా అయ్యా మాకు విరోధి ఎవడు లేడు నాయన. విరోధి కార్యాలు, విరోధంగా పనిచేస్తున్న శత్రు కార్యాలు యేసు నామములో విడిపించండి, తప్పించండి. మాపై పనిచేస్తున్న శత్రు ఆలోచనలు యేసు నామములో చెదరగొట్టండి దేవ. శత్రు కార్యాలపై విజయం ఇవ్వయ్యా. ఆటంక శక్తులపై విజయం ఇవ్వయ్యా. అభ్యంతర శక్తులపై విజయం ఇవ్వయ్యా. సాతాను పోరాటాలపై విజయం ఇవ్వయ్యా. మాంత్రిక శక్తులపై విజయం ఇవ్వయ్యా తండ్రి. అయ్యా, పాపంపై విజయం, అయ్యా అపరాధాలపై విజయం యేసు నామములో మాకు విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చాలిన దేవుడిగా మాకు తోడుండమని ప్రార్థిస్తున్నాం. బలహీనతల్లో మీ పరిపూర్ణమైన శక్తిని మాపై కనపరచమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమ చేత ఈ దినం మీరే మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. ప్రేమయందు అతుకబడిన వారంగా, ప్రేమయందు నిలిచే వారంగా, ప్రేమలో వేరు పారే వారంగా, ప్రేమలో అయ్యా నిలిచే అభిషేకాన్ని, ఆ కృపను యేసు నామములో మీరు మాకు దయచేయండి. నీ కృప ద్వారా నింపండి, బలపరచండి. బలహీనులమైన మాపై నీ బలమైన బాహు, నీ కృప, నీ సమాధాన సన్నిధి నిలిచి ఉండును గాకని తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మాపై పనిచేస్తున్న, మా శరీర ప్రాణాత్మపై పనిచేస్తున్న ప్రతి విధమైన మాంత్రికపరమైన కీడు, చేతబడి సంబంధమైన కీడు, దురాత్మ సంబంధమైన కీడు, సకల విధములైన కీడుల ప్రభావం యేసు నామములో భూమి మీదను పరలోకమందును పాతాళలోకమందు అధికారం కలిగిన నజరేయుడైన యేసు నామములో మాకు విడుదల కలుగును గాక, మాకు క్షేమము కలుగును గాక, మాకు సమాధానము కలుగును గాక, మాకు ఆరోగ్యము కలుగును గాక, మా జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు మేము చూచుదుము గాక.
అంటే నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మంచి స్వరాలు ఇవ్వండి, ఆత్మాభిషేకాన్ని ఇవ్వండి, అభిషేకంతో నింపండి, ఆత్మ బలముతో నింపండి, శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆత్మ కార్యాలు, అభిషేకమైన నీ మహిమ కలిగిన కృపచేత మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. ఈ దినం మీరే మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి, మీరే మహిమ కలిగిన కార్యాలు జరిగించండి, మీరే ఉన్నతమైన కార్యాలు జరిగించండి. చాలిన దేవుడిగా మీరు మాకు తోడుగా ఉండి బలపరిచి స్థిరపరచుమని, మీరే కృప చూపించమని, అయ్యా దుష్టుని ప్రతి కార్యాలపై విజయం ఇవ్వండి, ఆటంకములు తొలగించమని, కుటుంబంలో వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేక శక్తుల ప్రభావాలు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావాలు యేసు నామములో మా కుటుంబాలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తుంది. దురాత్మలారా, చీకటి కార్యాలారా, అంధకార శక్తుల ప్రభావాలారా, యేసు నామములో మా కుటుంబంపై మీ చేయి తీయమని ఆజ్ఞాపిస్తున్నాం. దేవా, మీ సన్నిధి, మీ వెలుగు, మీ ప్రసన్నత మా కుటుంబాల్లో మీరు కుమ్మరించి బలపరిచి స్థిరపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మనం ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు, ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు, ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. 48 దినాలు ప్రభు తన ఆత్మ చేత మనల్ని నింపి అల్పులమైన మనల్ని ప్రభు శక్తి చేత, ప్రభు కృప చేత, ప్రభు ఆత్మ బలము చేత నింపి ఇంతవరకు ప్రభు చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను, ప్రభు గణపరుస్తా ఉన్నాను. సహోదరి సహోదరులారా, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఎంతో ఆసక్తితో ప్రభు మాటలు రిసీవ్ చేసుకుందాం. ప్రభు ఆత్మ చేత నింపబడదాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఆయన ప్రేమ స్వరూపి. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచున్నట్లు, పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం అనుగ్రహించినట్లు ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రాలైనా. చదవబడిన లేఖన భాగంలో నుండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నుండి, అయ్యా చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్ముడ మీరే మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి, వాక్కు చేత మా జీవితాలు కట్టండి, మీరే స్థిరపరచండి. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, నీతిలో మమ్మల్ని బలపరచండి. చాలిన దేవుడిగా మాకు తోడుండండి. మీరే బలపరచండి, మా బలహీనతలను విడిపించండి. అల్పునైన నన్ను మీరు నిలవబెట్టుకుని ఆయన నీ అభిషేకం చేత, నీ ఆత్మ చేత మీరు నింపి బలపరచి, నీ చిత్తానుసారంగా నడిపించి వాడుకొని బలపరచమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో రాయబడిన మాట, దేవుడు ప్రేమ స్వరూపి. మనల్ని కలుగజేసిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున కలుగజేసిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. మళ్ళీ ప్రేమించే దేవుడు ఆయన, మనల్ని క్షమించే దేవుడు ఆయన. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే సహోదరి సహోదరుడు ఈరోజు నీవు నేను సజీవులంగా ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించకపోతే, దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉండింటే ఈరోజు మనకి ఈ స్థితి ఉండేది కాదండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఈరోజు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఈరోజు నా జీవితంలో కూడా ప్రేమ ఉండాలి. నా జీవితంలో కూడా ప్రేమను కలిగి ఉండాలి. నా జీవితంలో అట్టి ప్రేమ చేత మనం నింపబడాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు దేవుని మీద ప్రేమ లేకపోతే, ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రేమ లేని వారంగా ఉంటే, ప్రేమ లేకపోతే మనం ప్రభుని ఎరగలేము. ఈరోజు ప్రభుని ఎరగాలన్నా, ప్రభు ప్రేమను గుర్తించాలన్నా, ప్రభును తెలుసుకోవాలన్నా, ప్రభు ప్రేమ ఏంటో, ప్రభు యొక్క లక్షణాలు ఏంటో, ప్రభు యొక్క ఆత్మీయత ఏంటో, ప్రభు యొక్క ఆయన జీవితం ఏంటో నీవు నేను తెలుసుకోవాలన్నా ఈరోజు నా జీవితంలో కూడా ప్రేమ చేత మనం నింపబడాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో ప్రభు ప్రేమ మనలో ఉందా? ప్రభు ప్రేమ చేత మనం నింపబడ్డామా? ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ప్రేమ స్వరూపి.
ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు మనతో ఉన్నాడండి. మనుషుల ప్రేమ ఈరోజు మనతో ఉండొచ్చు, రేపు మనతో ఉండకపోవచ్చు. ఈరోజు ప్రేమించిన వారే రేపు ద్వేషించొచ్చు. ఈరోజు ప్రేమ చూపించి మళ్ళీ హెచ్చించిన వారే, మళ్ళీ గణపరిచిన వారే, మనతో ఉన్న వారే, మళ్ళీ ఎంతగానో పొగిడిన వారే రేపు మనతో మన గురించి చెడ్డగా మాట్లాడొచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ లేని వారు దేవుని ఎరగరండి. ఈరోజు మనలో ప్రేమ ఉంటేనే ఆయన ఎరగగలం. దేవుని మీద ప్రేమ ఈరోజు నా జీవితంలో ఉంటేనే ఆయన ఎరగగలం, ఆయన తెలుసుకోగలం, ఆయన నీతి మార్గంలో బ్రతకగలం, ఆయనలో జీవించగలం. ఈరోజు మనలో ప్రేమ లేదు కాబట్టే ప్రభుని గుర్తించలేకపోతున్నాము. ప్రభుని ఎరగలేని వారంగా ఉన్నాము. ఈరోజు ప్రభు ప్రేమ చేత మనం నింపబడాలని ఈ ఉపవాస ప్రార్థన ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. మన ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. ఈరోజు ఎరుగుతున్నామా ప్రభు ప్రేమని? ప్రభు మనల్ని ప్రేమించి మన జీవితంలో ఆయన ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగిస్తుంటే ఈరోజు ప్రభు ప్రేమను గుర్తిస్తున్నామా? ప్రభు ప్రేమను ఎరుగుతున్నామా? ప్రభు ప్రేమను తెలుసుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఏం చేశాడు ప్రభు నా జీవితంలో? ఏం మేలు చేశాడు ప్రభు నాకు? ప్రభు నాకు ఏం చేశాడు? ఏం బాగు చేశాడు? ఏం ఇచ్చాడు నాకని ఇంకా ప్రభుని సనుగుతున్నావేమో. ఈరోజు ప్రభు ప్రేమను గుర్తించలేని జీవితాన్ని ఈరోజు నీవు నేను కలిగి ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుల, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఎరుగుతున్నామా? ఈరోజు ఎరిగిన జీవితం మనలో ఉందా? దేవుని ప్రేమ మనపై ఏ ప్రేమనైనా చూపుతున్నాడో, మన మీద ఏ జాలినైనా చూపుతున్నాడో, మన మీద ఎలాంటి కనికరాన్ని ప్రభు చూపుతున్నాడో ఈ ఉదయం గుర్తించే వారంగా నీవు నేనున్నామా? దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు. ఈరోజు ప్రేమలో మనం నిలవబడితే, దేవుని ప్రేమించే విషయంలో మనం నిలవబడితే దేవుణ్ణిలో మనం నిలిచినట్లే అండి. ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉన్నాడు. ఈరోజు మనం దేవుణ్ణిలో నిలవబడాలన్నా, దేవుని సన్నిధిలో నిలవాలన్నా ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. తీగలు మనము ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. అలాగ దేవుణ్ణిలో నీవు నేను నిలిచి ఉండాలంటే ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. ప్రేమ శాశ్వత కాలం ఉండబోతా ఉంది. మన దేవుడు ప్రేమ స్వరూపి. ఈరోజు మనం కూడా మనుషులంగా మనం ఏం చేస్తామంటే మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తాం. మనకు కొంచెం వేరుగా ఉన్నారా, మనకు కొంచెం అసహించుకునే వారు ఉన్నారా, మనకు కొంచెం వేరుగా మాట్లాడేవారు ఉన్నారా, వారిని అసహించుకుంటాం. మనం కొంచెం విరుద్ధంగా మాట్లాడేవారు ఉన్నారా, వారిని అపార్థం చేసుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ప్రేమ చూపే వారంగా నీవు నేను ఉండాలని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు ప్రేమ చేత మనం నింపబడాలి. ప్రేమ చేత ప్రభు ప్రేమ చేత నీవు నేను నింపబడాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రేమ కలిగిన వారంగా ఉన్నామా? ప్రభు మీద ప్రేమ చూపే వారంగా ఉన్నామా? మన దేవుడైతే ఆయన ప్రేమ స్వరూపి అయినాడండి. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామండి? ఎటువంటి ప్రేమను, ఎటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? ఎటువంటి ప్రేమ చేత మనం నింపబడతా ఉన్నాం? ఈరోజు ప్రభు నా ప్రేమను చూడబోతా ఉన్నాడు. నీవు నేను ప్రభువును ప్రేమించే విషయంలో, ప్రభువును ఆరాధించే విషయంలో, ప్రభు మీద ఆధారపడే విషయంలో ప్రేమ చూపే వారంగా నీవు నేను ఉంటే ప్రభు ఆయన గుర్తించబోతా ఉన్నాడు. మన ప్రేమను ప్రభు చూడబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎటువంటి అనాలోచనగా నీవు నేనున్నా, ఎటువంటి బలహీనతలతో మనం ఉన్నా ప్రభు తన ప్రేమ చేత మనల్ని నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపే అండి. మన మీద ప్రేమ చూపే దేవుడు అండి ఆయన. మన మీద జాలి చేసుకునే దేవుడు అండి ఆయన. మళ్ళీ ప్రేమించే దేవుడు అండి ఆయన. మనుషుల ప్రేమ ఈ లోకంలో కొన్ని దినాలు ఉంటుంది, అది వెళ్ళిపోతుందేమో, కానీ దేవుని ప్రేమ మనపై శాశ్వత కాలం నిలవబోతా ఉంది. దేవుని ప్రేమ మనల్ని శాశ్వత కాలం నడిపించబోతుంది. దేవుని ప్రేమ మనకు సహాయం చేయబోతుంది. దేవుడు తన ప్రేమ చేత మనల్ని నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎరుగుతున్నామా దేవుని ప్రేమని? గుర్తిస్తున్నామా దేవుని ప్రేమని? తెలుసుకుంటున్నామా ఈరోజు దేవుని ప్రేమని? ఎక్కడో దేవుని ప్రేమను గుర్తించలేని వారంగా, దేవుని ప్రేమను తెలుసుకోలేని వారంగా నీవు నేను ఉన్నామేమో. దేవుని ప్రేమ ఎలాంటిదో బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం
ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి. ఆయన మనల్ని ప్రేమ ద్వారా కలుగజేసుకున్నాడు. 1వ అధ్యాయం 26-31 వచనాన్ని మనం చూస్తే, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31 వచనం మనం చదువుకుంటే, దేవుడు తానే చేసి చే దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. దేవుడు కలుగజేసిన సమస్త సృష్టి అది ఎంతో మంచిదిగా ఉందండి. ప్రభు సమస్త సృష్టిని కలుగజేశాడు. మాట ద్వారా సమస్త సృష్టిని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలోని జంతువులను, పక్షులను, సముద్రంలోని చేపలను, భూజంతువులను, ఆకాశ పక్షులను, సమస్తాన్ని దేవుడు కలుగజేశాడు. ఆయన కలుగజేసిన సమస్తము చూచినప్పుడు ఆయన సంతోషపడుతున్నాడు. చాలా మంచిదిగా ప్రభు దృష్టి కనబడింది. ఆయన చేసినది ఏది వ్యర్థమైపోలా. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ప్రభువు ప్రేమ ఎలాంటిదంటే, సృష్టిని సృష్టించగలిగిన ప్రేమ, సృష్టిని నిర్మించగలిగిన ప్రేమ, దేవుని ప్రేమ సృష్టిలో కనిపిస్తుందండి. ఈరోజు సృష్టి చూస్తే అర్థమైపోతుంది దేవుడు మనకు ఏవేవి సిద్ధపరిచాడు, వేటి వేటిని మన కొరకు ఉంచాడు, వేటి వేటి మేలుని, ఏ మేలును ప్రభు మన కొరకు దాచి ఉంచాడో మనం ఒక్కసారి సృష్టిని చూస్తే ప్రభు ప్రేమ మనకు అర్థమైపోతుంది. ఎంత మంచి దేవుడండి మన దేవుడు. ఋతువులను, కాలాలను, సమయాలను, సూర్య చంద్ర నక్షత్రాలను, పగలు నీళ్లకు సూర్యుని, రాత్రి నీళ్లకు చంద్రుణ్ణి, ఈరోజు పగలును రాత్రిని వేరుపరిచి ఈరోజు నా జీవితాన్ని ప్రభు ఎంత ఆశీర్వాద పదంలో నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు గుర్తిస్తున్నామా ప్రభు కార్యాన్ని? సృష్టిలో కనబడుతుందండి ఆయన ప్రేమ. ఈరోజు అంతటి ప్రేమ కలిగిన దేవుడు ఆదామును కలుగజేసిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయం కలుగజేయాలని మరలా ఆదాముకు సాటి అయిన సహాయంగా అతని ప్రక్కటెముకలో నుండి అవ్వను దేవుడు కలుగజేశాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. సమస్తాన్ని అర్థం చేసుకునే దేవుడు ఆయన. సమస్తాన్ని మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. మన జీవితంలో నూతనమైన కార్యాల చేత నిన్ను నన్ను నింపాలని చూస్తున్న దేవుడు ఆయన. ఈరోజు నా జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులతో నేను ఉన్నా, ఎటువంటి బలహీనతలతో మనం ఉన్నా, మన దేవుడు ప్రేమ స్వరూపిగా ఉండి మనకు సహాయం చేయబోతున్నాడు, మళ్ళీ లేవనెత్తబోతున్నాడు, మళ్ళీ దర్శించబోతున్నాడు. మన హృదయాంతరంగంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం, ఈ ఉదయం విశ్వాసం ఉంచుదాం ప్రభు మీద. మన దేవుడి ప్రేమ సృష్టిని చూసినప్పుడు కనబడుతుంది. సృష్టిలోని సమస్తము, సర్వ సృష్టిలోని జీవరాశులంతా దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి. సృష్టి ప్రభును స్తుతిస్తా ఉంది. సర్వ సృష్టి దేవుని మహిమపరుస్తా ఉంది. ఈరోజు నీవు నేను ప్రభుని మహిమపరుస్తున్నామా? ఆయన ప్రేమను గుర్తిస్తా ఉంది సృష్టి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాయి. పక్షులేమి, పశువులేమి, పక్షాదులేమి హృదయము లేచిన వెంటనే ప్రభువును స్తుతిస్తా ఉన్నాయి. ఈరోజు నేను ప్రభువును స్తుతిస్తున్నామా? ప్రభువును కొనియాడుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం, బైబిల్ గ్రంథాలు తీద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ లోకములో మనం చూస్తున్నదంతా, ఈ లోకంలో కలిగి ఉన్నదంతా ఆయన లేకుండా ఏది కలగలేదండి. ఆయన లేకుండా ఏది కలుగల, సమస్తము ఆయన ద్వారానే కలిగింది. సమస్తాన్ని ఆయనే కలుగజేశాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఈరోజు మనం చూస్తున్న సర్వ సృష్టి ఆయన లేకుండా ఒక్కటి కూడా కలగలేదండి. సమస్తాన్ని ఆయనే కలుగజేశాడు, సమస్తాన్ని ఆయనే చేశాడు. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు అట్టి మేలుల చేత, అట్టి ఆశీర్వాదాల చేత ప్రభు నింపాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభు ప్రేమను మనపై కనపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ప్రభు ప్రేమను పొందుకునే వారంగా నా జీవితం ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ఈ ఉదయం నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడండి. ఆయన ప్రేమాస్వరూపైన దేవుడై ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇంకా నిన్ను నన్ను సహిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే నీపై నాపై జాలి చేసుకుంటున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా మనం సజీవులంగా ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడతా ఉంది, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఆలోచించడం ద్వారా సృష్టిలో ఉన్న వస్తువులు మనం గ్రహించబోతా ఉన్నాం. సృష్టిలోని వస్తువులను, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి.
సృష్టిలోని వస్తువులను చూసి ఈరోజు ఆలోచిస్తున్నామా? ఎందుకు ప్రభు సూర్యుని కలుగ చేశాడు? ఎందుకు ప్రభు చంద్రుడిని కలుగ చేశాడు? ఈ సృష్టిని ఎందుకు కలుగ చేశాడు? సృష్టిలోని సమస్తాన్ని ఎందుకు ఇచ్చాడని మనము తేటగా ఆలోచిస్తే తేటగా సమస్తం మనకు బోధించబడతా ఉంది. ఈరోజు ఆలోచిస్తున్నామా మనం? ప్రభు కార్యాలు గుర్తిస్తున్నామా? ప్రభు మేలులను ఆలోచిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో ప్రభు ప్రేమ చేత సృష్టిని కలుగజేశాడు. ఈరోజు నా కోసం ఏదో ఆషమాషిగా ప్రభు కలుగజేయలేదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితంలో దేవుని ప్రేమలో వారు జీవించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా నడిపించాడు. ఒక్కరి వెంబడి ఒక్కరిని వారిని ఆశీర్వదించాడు ప్రభు, వారిని దీవించాడు. ఈరోజు నేను ఆశీర్వదించబడే లెక్కలో ఉన్నామా? ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నామా? అబ్రహామును బట్టి ప్రభు ఇస్సాకును దీవించాడు. ఇస్సాకును బట్టి యాకోబును తరతరాలు ప్రభు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడండి. ఈరోజు నేను ప్రభు చేత ఆశీర్వదింపబడే వారంగా ఉన్నామా? ప్రభు చేత మేలులు చూచే వారంగా ఉన్నామా? ప్రభు ఆశీర్వాదాన్ని రుచి చూచే వారంగా ఉన్నామా? ప్రభు అయితే నన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నన్ను ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టం కలిగి ఉన్నాడు. ఈరోజు ఆశీర్వాద వారసులుగా నేను మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు. అబ్రహాము పూడ్చిన బావులన్నీ ఇస్సాకు తిరిగి త్రవ్విస్తున్నాడండి. ఇస్సాకు గెరారులో నివసించెను. అతడు పంట వేసి ఆ పంట కొయ్యగా 100 ప్రతిఫలం ప్రభు ఇస్సాకు దయచేశాడు. ఎంత ఆశీర్వాదం! ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు అట్టి ఆశీర్వాదంతో నన్ను నింపాలని ఇష్టపడతా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆశీర్వాదానికి వారసులుగా నేను ఉన్నామా? ప్రభు ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారంగా ఉన్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడిపించబడతాం. ఒక్క అబ్రహాము లోబడితే ఇస్సాకు దీవించబడ్డాడు. ఒక్క అబ్రహాము లోబడితే యాకోబు తరం దీవించబడింది. ఒక్క అబ్రహాము లోబడితే యోసేపు దీవించబడ్డాడు. ఒక వ్యక్తి లోబడిన స్థితి, ఒక వ్యక్తి ప్రభు ప్రేమను చూపడాన్ని బట్టి, ఒక వ్యక్తి ప్రభు ప్రేమకు లోబడ్డాన్ని బట్టి అతని తరతరాలు ఆశీర్వదించబడినట్లు ఈరోజు నన్ను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 2వదిగా ప్రభు ప్రేమ మన జీవితాలు ఏం చేయబోతుందంటే 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని ప్రేమ మనపై వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా? మనం ఇంకా పాపులంగానే ఉండగానే, ఇంకా అపరాధంలో జీవిస్తుండగానే, ఇంకా ప్రభు దృష్టికి అనాలోచనగా బ్రతుకుతుండగానే మన పాపము కోసం ప్రభు చనిపోయాడండి ఈ దినం. ప్రియ సహోదరి సహోదరి, ఏలయనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మన పాపులముగా జీవిస్తుండగానే, పాపులుగా బ్రతుకుతుండగానే ప్రభు మన కొరకు చనిపోయాడండి. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడండి. మనం నీతిమంతుల కోసమైన ప్రాణం పెట్టలా. ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఈరోజు ఆయన రక్తాన్ని బట్టి నేను నీతిమంతులుగా మార్చబడ్డాం. అదే 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడదుము. ఈరోజు ఆయన రక్తం కార్చడాన్ని బట్టి, ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి ఈరోజు మనకు పాప క్షమాపణ, మనకు విడుదల, మనకు స్వస్థత, మనకు ఆరోగ్యాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. సహోదరి సహోదరుడా, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అండి. ఆయన ప్రేమాస్వరూపి. ఎందుకు నాకు ఈ పాపులు? వీళ్ళేమైనా మార్పు చెందారా? వీళ్ళేమైనా తమ బ్రతుకు మార్చుకున్నారా? తమ భక్తిని, తమ నీతిని ఏమైనా కలిగి జీవిస్తున్నారని దేవుడు అనాలోచన చెయ్యలా. మన పాపులుగా ఉన్నప్పుడే మనపై కృప చూపిన దేవుడు, మన అపరాధులుగా ఉన్నప్పుడే మనపై జాలి చూపిన దేవుడు, మన పాప బంధకాల చేత చిక్కుబడిన ఉన్నప్పుడే మనపై కృప చూపిన ఈ ఉదయ కాలం, ఈ ఉపవాస కోడికలో 48వ దినాన ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు ప్రేమను ఎరిగి ఉన్నామా? ప్రభు ప్రేమను గుర్తిస్తున్నామా? ప్రభు ప్రేమను ఆలోచన చేస్తున్నామా? ఎలాంటి ప్రేమో, ఆయన ప్రేమ ఎలాంటిదో ఈరోజు నేను గుర్తిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ప్రేమను గుర్తించే వారుగా నేను ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు ప్రేమ చేత నేను నింపబడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే,
యోహాను సువార్త 3వ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహింపబడెను. లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే ఈ లోకంలో ఉన్న వారందరి కోసం, ఈ లోకంలో ఉన్న పాపులందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే, లోకంలో ఉన్న వారిని అందరినీ ప్రేమించాడు కాబట్టే, లోకములో ఉన్న తన వారిని అందరినీ రక్షించడానికి ఈరోజు నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందటానికే ఈరోజు యేసు ప్రభు వారిని మనకి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడండి. అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడండి. తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోలేనిది కానీ ఈ లోకానికి తన్ను తానే రిక్తుకునిగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని ప్రేమ మనల్ని రక్షించబోతా ఉంది. దేవుని ప్రేమ మనల్ని రక్షణలోనికి నడిపించబోతా ఉంది. ఈరోజు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి ప్రభు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు నేను సజీవంగా ఉన్నాం. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆయన ప్రేమించాడు కాబట్టే ఇప్పుడు ఈ స్థానంలో మనం ఉన్నాం. లేకపోతే ఎప్పుడో నశించిపోవలసిన వారు, ఎప్పుడో గతించిపోవలసిన వారు, ఎప్పుడో మన జీవితం పతనమైపోవలసిన వారు, మన జీవితాలని ప్రభు ఈ దినం వరకు నడిపించి బలపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నామండి? మనం గుర్తిస్తున్నామా ప్రభు ప్రేమని? మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ చేత మనం రక్షిస్తా ఉన్నాడు. అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. నశించిపోవడానికి కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చి ఆ లోకాన్ని ప్రేమించింది ఆయన నశించిపోవడానికి కాదు. ఈ లోకాన్ని ప్రేమించింది మనం నశించిపోవడానికి కాదు. ఈ లోకాన్ని ప్రేమించింది మనము పాపంలో అపరాధంలో బ్రతకడానికి కాదు. ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవటానికి. ఈరోజు మనం లోకాన్ని ప్రభు ప్రేమించింది ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపించడానికి, ఆయన మనల్ని దర్శించడానికి, మనల్ని లేవనెత్తడానికి ప్రభు ఈరోజు నేను నన్ను దర్శిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎలాగుంది మన ఆధ్యాత్మిక జీవితం? ఏ విధంగా జీవిస్తున్నాం మనం? ప్రభు కృప ద్వారా బలపరచబడుతున్నామా? ప్రభు చిత్తానుసారంగా నడిపించబడుతున్నామా? దేవుని ప్రేమ మనల్ని నిత్య జీవానికి నడిపిస్తా ఉంది. దేవుని ప్రేమ మనల్ని రక్షిస్తా ఉంది. దేవుని ప్రేమ మనల్ని విడిపిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమను గుర్తిస్తున్నామా? దేవుని ప్రేమ మనల్ని కాపాడుతా ఉంది. ఆయన అనేక పర్యాలు ఎన్నిసార్లు ప్రభు మనల్ని కాపాడండి. అనేక యాక్సిడెంట్ల నుండి, మరణపు కీడుల నుండి, ప్రమాదాల నుండి ప్రభు నిన్ను నన్ను తప్పించలేదా? గుర్తిస్తున్నామా ఈ ఉదయం? ఫలానా విషయంలో, ఫలానా సమయంలో ప్రభు నన్ను తప్పించాడే, నన్ను విడిపించాడే, నాకు రక్షించాడే, ప్రభు నాకు క్షేమాన్ని ఇచ్చాడని ఈరోజు ప్రభును గుర్తించే జీవితం నేను కలిగి ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. ఈ రోజు లోబడే జీవితం, ప్రభు చిత్తానికి అప్పగించుకునే జీవితం, ప్రభు చిత్తానికి ప్రాధేయపడే జీవితం, మన ప్రాణాత్మ దేహాలను ప్రభుకు అప్పగించుకునే జీవితం, అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచే యేసు ప్రభు యందు విశ్వాసముంచే జీవితం నేను కలిగి ఉన్నామా? ప్రభు మీద విశ్వాసం ఉంచగలిగితే ఈరోజు మనం నిత్య జీవాన్ని పొందుకోబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, మీరు క్షయ నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్ర పరుచుకుని వారై ఉండి ఒక్కనినొక్కడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఈరోజు మనం క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. దేవుని చేత కలుగ చేయబడిన వారు క్షయమైపోయే వారం కాదు. మనం ఈ దేహం క్షయమైపోతుందేమో కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 70-60 సంవత్సరాలకి మనం చనిపోయిన తర్వాత మనం జీవిస్తున్న ఈ దేహము క్షయమైపోయి భూమిలో కలిసిపోతే మట్టిలో కలిసిపోతుందేమో, కానీ మనం అక్షయ బీజం నుండి పుట్టిన వారం, ఆత్మ చేత పుట్టిన వారం. ఆత్మ మనలో ఉంచాడు ప్రభు. దేవుడు నరుని కలుగజేసి మట్టి ద్వారా నరునికి రూపాన్ని ఇచ్చి వాడి నోటిలో జీవవాయువును ప్రభు ఊదాడండి. దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈరోజు జీవాత్మ చేత అక్షయ బీజము చేత చేయబడిన వారం మనం. అక్షయ బీజం మనలో ఉంది. క్షయమైపోయేది కాదు మన జీవితం. శరీరం క్షయమైపోవచ్చు, శరీరం మట్టిలో కలిసిపోవచ్చు,
కానీ నా జీవితంలో అక్షయతను మనం ధరించుకోబోతున్నాం. ప్రభు ఆత్మను మనం ధరించుకోబోతున్నాం. ఆత్మదేవుడు నీలో నాలో ఉన్నాడు. ఆత్మదేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఆత్మదేవుడు నీకు నాకు సహాయం చేస్తున్నాడు. ఆత్మదేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము ద్వారా కలుగబడిన వారం మనం. అక్షయ బీజము ద్వారా చేయబడిన వారం మనం, పుట్టింపబడిన వారం మనం. కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు కపటము లేని ప్రేమ కలిగి ఉండాలి. క్షయమైపోయే ప్రేమ కాదు. కొద్ది దినాలు ప్రేమించి కొద్ది దినాలు ద్వేషించి ప్రేమ కాదు. కొద్ది దినాలు ఆ సహోదర ప్రేమ కలిగి ఉండి కొద్ది దినాలు అసహించుకుని కోప్పడే వెలివేసే దూరం పెట్టే ప్రేమ కాదు మన ప్రేమ. మన ప్రేమ ఎలా ఉండాలంటే నిష్కపటమైన ప్రేమగా, ప్రభు దృష్టికి నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ నీవు నేను కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయిస్తున్నాడండి, మీ మనస్సులకు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్ర పరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించండి. ఎలా ప్రేమించుకోవాలంటే అండి, హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించాలా, అతిగా ప్రేమించాలి. వీడు అతిగా ప్రేమిస్తున్నాడు, వీడేంద్ర ఇంత అతిగా ప్రేమిస్తా ఉన్నాడు, ఏంటి వీడి ప్రేమ అని మన ప్రేమను చూసి మిక్కుటమైన ప్రేమ అండి. అతిగా ప్రేమించాలండి. సహోదర ప్రేమించి హృదయపూర్వకంగా ప్రేమించాలండి. కపటమైన ప్రేమ మన జీవితంలో ఉండద్దు. ఎందుకంటే మనం క్షయ బీజం నుండి పుట్టిన వారం కాదు, దేవుని మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారం. మనలో మన ఆత్మ ఎన్నటికీ చావులేదండి. మన ఆత్మ తిరిగి దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళబోతా ఉంది. యుగ యుగములో ఆత్మ స్వరూపులముగా ప్రభుతో యుగ యుగాలు జీవించబోతున్నాం. ప్రభు చిత్తానుసారంగా నిలవబడబోతున్నాం. ప్రభు ఆత్మ చేత మనం నింపబడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం దేవుని ఆత్మ చేత నింపబడుతున్నామా? దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడా? దేవుని ఆత్మను మనం స్వతంత్రించుకున్నామా? దేవుని ఆత్మ చేత మన ఆధ్యాత్మిక జీవితం నింపబడిందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడండి. దేవుని ప్రేమ మన జీవితంలో అనేకమైన నూతన కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మన కోసం చెల్లించిన రక్తము ద్వారా ఈరోజు మనం పాపము నుండి రక్షింపబడబోతా ఉన్నాం. ఆయన రక్తం గార్చాడండి. అద్వితీయ కుమారుడిగా ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. నీ కోసం నా కోసం రక్తాన్ని కార్చాడు. నీ కోసం నా కోసం సిలువ మరణాన్ని పొందాడు ఆయన. ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, ఇప్పుడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడదాము. ఈరోజు ఉగ్రత నుండి రక్షింపబడ్డానికి, ఉగ్రత నుండి తప్పించుకోబడ్డానికి, ఆయన కృప ద్వారా మనం నడిపించబడ్డానికి దేవుని రక్తం ఈరోజు మన పాపముల నుండి మనల్ని విడిపించబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ మనల్ని రక్షిస్తా ఉంది. మూడవదిగా దేవుని ప్రేమ మనలో మార్పును తీసుకురాబోతా ఉంది. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల దేవుడు వాడు అబద్ధికుడును. మన సహోదరులను మన ఎదుట ఉన్న సహోదరుని మనం ద్వేషిస్తే దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నాం. దేవుని ప్రేమ నాలో ఉంది, ప్రభువుని నేను ప్రేమిస్తున్నానని చెబుతూ మన సహోదరులను మనం ద్వేషిస్తే మనం ప్రభు దృష్టికి అబద్ధికులం అవుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మనము ప్రేమను చూపే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. సహోదర ప్రేమ మనలో గొప్ప మార్పును తీసుకురాబోతుంది. ఎవడైనాను అక్కడ చూస్తే ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనం ప్రేమించుచున్నాం. ప్రభు మొదట మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమించాలా. చాలా మంది నేను ఇంత భక్తిపడుని, అంత భక్తిపడుని, నేను ఎంత విశ్వాసపడునంటే, నేను ఎంత నమ్మకత్వం కలిగిన వాడినంటే, నేను ఎంత భక్తిపడునంటే తన గురించి వారి గురించి వారు చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ మొట్టమొదట ఆయన మనల్ని ప్రేమించాడండి. మనం ఇంకా పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకా ఆయన ప్రేమించలేదా మనల్ని? మనం ఇంకా పుట్టినప్పుడే, మనం ఇంకా పాపులముగా ఉన్నప్పుడే, క్రీస్తు శకం 2000 సంవత్సరాల క్రితమే, ఈరోజు నీ కోసం నా కోసం ప్రభు 2000 సంవత్సరాల క్రితమే, 2025 సంవత్సరాల క్రితమే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ముందుగా ప్రేమించలేదు ఆయన? మనం ఇప్పుడున్నామండి, ఇప్పుడు ప్రేమిస్తున్నాం ప్రభుని ఎదిగి.
కానీ మనల్ని ముందుగానే ప్రేమించాడు, మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు, మనల్ని ముందుగానే ఎన్నుకున్నాడు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. హల్లెలూయా. మనం ప్రేమించగలం, కానీ దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ముందే ప్రేమించాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ముందే మన కోసం ప్రాణం పెట్టాడు. ముందే మన స్థితిని ఎరిగి ఉన్నాడు. ముందుగానే తెలుసు ఆయన మనకి. మన గురించి సమస్తమైన ఎరిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో నీ గురించి నా గురించి ప్రభువుకు సమస్తం తెలుసండి. సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు అండి ఆయన. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే 12వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతున్న మాట మనం ధ్యానించుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండడి. నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ నా జీవితంలో ఉండాలని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. నిష్కపటమైన ప్రేమ మన జీవితంలో కలిగి ఉండాలి. మార్పు చెందిన ప్రేమ, మోసకరమైన ప్రేమ కాదండి. కపటముతో కూడిన ప్రేమ కాదండి. పైకి ప్రేమిస్తూ లోపల ద్వేషిస్తూ జీవించే ప్రేమ కాదు. నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ నీవు నేను ప్రభు దృష్టిలో కలిగి ఉండాలి. ప్రభువును ప్రేమించే విషయంలో, సహోదరులను ప్రేమించే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో నిష్కపటమైన జీవితం, కపటము లేని జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితం ఎలాగుంది? పైకి ప్రేమ కలిగిన వారంగా నటిస్తున్నామేమో, పైకి ప్రేమ చూపుతూ లోపల ద్వేషాన్ని కుళ్ళును కుతంత్రాలు పెట్టుకొని జీవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదర, జాగ్రత్త. మన దేవుడు ప్రేమాస్వరూపి. మనం ప్రేమ కలిగిన వారంగా ప్రభువును ప్రేమించే వారిని ఎలా ప్రేమించాలంటండి? ప్రభువుని మన పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించలేదు ఒక ఆజ్ఞ. మనుషులను ప్రేమిస్తావో ప్రేమించవో, కుటుంబాన్ని ప్రేమిస్తావో ప్రేమించవో, బంధువులను ప్రేమిస్తావో ప్రేమించవో నీ ఇష్టం. కానీ ప్రాముఖ్యంగా ప్రారంభంగా నీవు ప్రభువును ప్రేమించే జాబితాలో నీవు ఉండాలి. ప్రభువును ప్రేమించే లెక్కలో నీవు ఉండాలి. ప్రభువును ప్రేమించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎలాగంటే ఆషమాషిగా కపటముతో ప్రేమించడం కాదు, నిష్కపటమైన ప్రేమ మనం ప్రభు మీద చూపాలండి. ఈ ఉదయం నిష్కపటమైన జీవితం అట్టి ప్రేమను మనం కలిగి జీవించాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు ప్రేమ చేత నీవు నేను నింపబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటే, 3వ అధ్యాయం 17వ వచనం, మీ సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సహోదరులారా మీరు మమ్ము పోలి నడుచుకొని. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటా ఉన్నాడు, దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాడు. ఈరోజు ప్రభువును పోలి నడుచుకునే వారంగా మనం ఉండాలి. మార్పు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమ మనలో మార్పును తీసుకురాబోతుంది. సహోదర ప్రేమ విషయంలో, ప్రేమించే విషయంలో దేవుని మనం ప్రేమించడంలా ప్రభువే మొదట మనల్ని ప్రేమించాడు, ప్రభువే మనల్ని సహించాడు, మన ప్రభువే క్షమించాడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. నీవు నేను ప్రభుని ఎరుగక మునిపే, మనం పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ప్రత్యేకించబడ్డాం. క్రీస్తు ద్వారా ఎన్నుకోబడ్డాం, క్రీస్తు ద్వారా ప్రత్యేకించబడ్డాం. ఈరోజు నీకు నాకు ప్రభు ఇట్టి స్థితిని, ఇట్టి కృపను ప్రభు దయచేశాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు జీవితంలో ప్రేమలో స్థిరపడ్డాడండి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం, అతని జీవితంలో ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు హానికరుడు, దేవుని ప్రజలను, దేవుని సువార్త ప్రకటించే దైవజనులను దేవునికి ఆ స్టెఫెన్ను చంపిన వాడండి. స్టెఫెన్ను చంపుతుంటే ఆమోదించిన వాడండి. స్టెఫెన్ను పక్షాన నిలవబడకుండా స్టెఫెన్ను చంపడానికి అనుమతించిన వాడు సౌలు. కానీ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు జీవితంలో అతడు కలిగి ఉన్న భక్తి జీవితం ఏంటో అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొట్టలేదు. ప్రభు సువార్త విషయంలో, ప్రభు సువార్త ప్రకటించే విషయంలో తుదమట్టుకు తన ప్రాణమునకు ఏమాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవడంలా. ఎందుకో తెలుసా?
ప్రభు పరిచర్యను తుదముట్టించాలని, ప్రభు పరిచర్యను పూర్తి చేయాలని, వేల సంఘాలను స్థాపించాలని, అనేక సంఘాలకు మాదిరిగా నిలవబడాలని, ప్రభు ప్రేమను చూపాలని ఆ ఉద్దేశముతో అపోస్తులైన పౌలు ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆత్మానుసారంగా ముందుకెళ్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితం ఎలాగుంది? ప్రభు ప్రేమ యందు మన జీవితం అతుకబడిన జీవితం ఉందా? ప్రభు పరిచర్యను తుదముట్టించాలనే అతని జీవితంలో ఉన్న విశ్వాసం, అతని జీవితంలో ఉన్న నమ్మకత్వం, అతని జీవితంలో అతడు కలిగి ఉన్న భక్తి అతని ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకొనివ్వడంలా, తన ప్రాణం ప్రియముగా ఎంచుకోవడంలా, తన ప్రాణాన్ని ఆశతో చూసుకోవడంలా ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్తున్నాడండి ప్రభు దృష్టిలో. ఎట్లా వెళ్తే అట్లా. అపోస్తలుడైన పౌలు మునుపు హింసకుడు, దూషకుడు, హానికరుడండి. కానీ ప్రభు పరిచర్య నిమిత్తం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనంత రీతిలో అపోస్తలుడైన పౌలు నడిపించబడుతుంది. మార్పు చెందాడు. ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒకప్పుడు జీవితం వేరండి. ఒకప్పుడు జీవితం దేవుని ప్రజలను హింసించే జీవితం, దేవుని ప్రజలను అన్యాయంగా చంపే జీవితం, దేవుని ప్రజలకు విరోధంగా నిలబడే జీవితం, దేవుని ప్రజలను అక్రమముగా చెరసాల్లో వేసి వారిని శిక్షించి బంధించి కొట్టే జీవితం ఒకప్పుడు. హింసకుడు, దూషకుడు, హాని చేసే వ్యక్తి. కానీ ఇప్పుడైతే దేవుని కొరకు, ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడంలా, ఆయన పనిని తుదముట్టించాలనే ఆశ, ఆయన పనిని ముగించాలనే ఆశ, ఆయన పనిలో లీనమై నిమగ్నమై జీవిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు నా జీవితంలో అట్టి మార్పు జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? అట్టి ప్రేమ చేత మనం బ్రతుకుతున్నామా? ప్రభు దృష్టిలో అట్టి ప్రేమను మనం కలిగి ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ యందు అతుకబడిన వారంగా ఉన్నామా? దేవుని ప్రేమ యందు నిలుస్తున్న వారంగా ఉన్నామా? దేవుని ప్రేమలో నిలిచిన వారంగా ఉన్నామా? ప్రభు ప్రేమ స్వరూపుగా ఉన్నాడండి. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండబోతా ఉంది. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక విడువకని ఎడల కృప చూపుచున్నానని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు విడిచిపెట్టాడని దేవుని ఎక్కడ అపార్థం చేసుకుంటున్నావేమో. దేవుడు నన్ను ప్రేమించడంలా, దేవుడు నన్ను పట్టించుకోవడంలా, దేవుడు నా కుటుంబాన్ని పట్టించుకోవడంలా, దేవుడు నా రోగాన్ని నయం చేయడంలా, దేవుడు నా స్థితిని మార్చడంలా, దేవుడు నా ప్రతికూలతను మార్చడంలా, దేవుడు నాకు సహాయం చేయడంలా, దేవుడు నా జీవితంలో నాకు ఆరోగ్యం ఇవ్వడం లేదని దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నావేమో. కానీ మన దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన ప్రేమ చూపే దేవుడుగా ఉన్నాడు. నాపై దయ చూపే దేవుడుగా, నాపై కృప చూపే దేవుడుగా, నన్ను లేవనెత్తే దేవుడుగా, నన్ను బలపరిచే దేవుడుగా, ఈ ఉపవాస ప్రార్థనలు నా ప్రాకారాలు స్థిరపరిచే దేవుడుగా, నన్ను లేవనెత్తే దేవుడుగా ఆయన ఉన్నాడు. అక్కడ అది అంటున్నాడండి, ఆయన మన జీవితంలో ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనే 24 కదా అక్కడ అంటున్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను కడముట్టిస్తాను. పరిగెడుతున్నాడు పరిచర్యలో. ఆగి వెళ్ళడంలా, తాబెల్లాగా చిన్నగా వెళ్ళడంలా, పరిగెత్తే అనుభవం, లేడి కాళ్ళ వలె దేవుని పరిచర్యలో పరిగెత్తే అనుభవం, తన పరుగును కడముట్టించాలని, తన పరిచర్యను ముగించాలని ఆ ఆశ, ఆ పరుగు అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి వేల సంఘాలను అతడు స్థాపించాడండి. అనేక సంఘాలను హెచ్చరించాడండి. అనేక సంఘాలకు బోధించాడండి. అనేక సంఘాలను ప్రభు వైపు తిప్పాడండి. అనేక సంఘాలకు మాదిరికరంగా ఒక ఆత్మీయ తండ్రిగా, అనేక సంఘాలకి ఓ తండ్రిగా అపోస్తలుడైన పౌలు నడిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితం ఎలాగుంది? ప్రభు ప్రేమను గుర్తిస్తున్నామా? ప్రభు ప్రేమ మన జీవితంలో మన మనస్సును మార్చబోతా ఉంది. మార్పు కలిగిన జీవితాన్ని మనకి ఇవ్వబోతా ఉంది. నూతన హృదయాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. దమస్కు మార్గములో అపోస్తలుడైన సౌలు వెళ్తున్నప్పుడు అతన్ని దర్శించిన దేవుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి పొందిన వాడిగా నాట నుండి ప్రభు పరుగు కొరకు ప్రారంభించిన ఆ పరుగు తన జీవిత ముగింపు వరకు తన పరుగును కడముట్టించడంలో మానలేదు. ప్రభు నుండి మంచి నమ్మకమైన దాసుడా అనే ఒక సాక్ష్యాన్ని ప్రభు నుండి పొందుకున్నాడండి. నా పరుగు కడముట్టించి దీని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంచండి అపోస్తలుడైన పౌలు చెప్పాడండి. అతని పరుగును కడముట్టించాడు. తన ప్రాణాన్ని కూడా ప్రియముగా ఎంచుకోవడంలో ఈరోజు మన ప్రాణాన్ని ఎంత చూసుకుంటామో. ఉపవాసం ఉండాలంటే అమ్మా నా దేహం కుమిలిపోతుంది, నా దేహం కుషించిపోతుంది, నా దేహం బలహీనమైపోతుంది. అన్ని దినాలు ఉపవాసం అంటే నా దేహం ఉంటుందా?
నేను బలహీనమైపోతాను, నేను చచ్చిపోతా, నా అవయవాలు చెడిపోతాయి, నా కడుపులో నా దేహంలో ఉన్న అవయవాలు చెడిపోతాయి. ఏదో ఒక భయం. మన దేహాన్ని అంత ప్రేమించుకుంటాం మనం. అమ్మో నా మొహం చిక్కిపోతుంది, నా మొహం అందం పోతుంది అని మన దేహాన్ని ప్రేమించుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, తన ప్రాణాన్ని కూడా ప్రియముగా ఎంచుకోవాలా. ప్రభు చిత్తాని కొరకు ఎదురు చూచాడు. విశ్వాసంతో తన పరుగును కడముట్టించటానికి విశ్వాసంతో పరిగెత్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పిలిచిన పిలుపులో నమ్మకంగా అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమనే అట్టి స్థితిలోనికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. ఈరోజు అతడు తను ప్రభు ప్రేమను గుర్తించాడు. అంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి, నాకు మాదిరి మీకు మాదిరిగా నేనున్నా, నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను చూచి మీరు నడుచుకోండి. నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను ఎలాగ జీవిస్తున్నానో అలాగ జీవించండి. ఎందుకంటే అతనిలో ఏ లోపాలు లేవు. ఒకప్పుడు అతని జీవితం పాత జీవితమే, ఒకప్పుడు హింసకుడే, హానికరుడే, దూషకుడే. కానీ ఇప్పుడైతే అతని జీవితం ఎంతో మంచి అయిన జీవితం. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని ప్రజలకు ఆయన సువార్త ప్రకటించడానికి, వేల సంఘాలు కట్టడానికి అతను పడుతున్న ప్రయాస, అతని భారం ప్రభు చూస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో అట్టి భారం ఉందా? అట్టి ప్రయాసతో ఉన్నామా? అట్టి ప్రేమతో ఉన్నామా? అట్టి ఆత్మీయ జీవితం నా జీవితంలో ఉందా? ప్రభు ప్రేమ చేత నింపబడిన జీవితాన్ని నేను కలిగి ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ప్రేమ నిన్ను నన్ను బలపరచబోతా ఉంది. ప్రభు ప్రేమ నిన్ను నన్ను ధైర్యపరచబోతా ఉంది. ప్రభు ప్రేమ నిన్ను నన్ను ఆశీర్వాద పదంలో నడిపించబోతుంది. ప్రభు ప్రేమ నిన్ను నన్ను ఆశీర్వాద కారకులుగా లేవనెత్తబోతా ఉంది. హల్లెలూయా. పౌలు జీవితంలో ప్రేమలో స్థిరపడ్డాడు. అనేక సంఘాలు కట్టాడు, అనేక జాతులను ప్రభావితం చేశాడు, అనేక సంఘాలలో అనేకులకు దేవుని సువార్తను ప్రకటించిన యోధుడిగా అపోస్తలుడైన పౌలు నిలబడ్డాడు. ఈరోజు నా జీవితంలో అట్టి భక్తి జీవితాన్ని నేను కలిగి ఉన్నామా? ఏ సహోదరి సహోదరుడా, నాలుగవదిగా దేవుని ప్రేమ మనల్ని స్థిరపరచబోతా ఉంది. దేవుని ప్రేమ మనల్ని స్థిరంగా మార్చబోతా ఉంది. రెల్లు లాంటి మన జీవితాన్ని, రెల్లు లాంటి మన బ్రతుకును దేవుని ప్రేమ మనల్ని స్థిరత్వంలో నడిపించబోతా ఉంది. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయాన్ని 3వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనిస్తే, బైబిల్ గ్రంథంలో మనం తీద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ఎడల విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతా ఉంది. చాలా కాలం క్రిందట ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు అండి. శాశ్వతమైన ప్రేమను మనపై చూపే దేవుడు అండి. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను ప్రభు విడువక ప్రేమిస్తా ఉన్నాడు. విడువక నీపై నాపై దయను చూపుతా ఉన్నాడు. విడువక నీపై నాపై కృప చూపుతా ఉన్నాడు. విడువక నిన్ను నన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. విడువక నిన్ను నన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రభు ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుడు, ఇర్మియాతో మాట్లాడిన దేవుడు, ఆయన నిన్ను నన్ను ప్రేమించబోతా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతా ఉన్నాడు. నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అదేదో ఒక రోజు ఉండి 2 రోజులు ఉండే ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమ ప్రభు నీపై నాపై కనపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ప్రేమ మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతుంది. శాశ్వతమైన ప్రేమ అది. కొద్ది దినాలు ఉండే ప్రేమ కాదు, ఒక రోజు ఉండే ప్రేమ కాదు, మనం ప్రేమించినప్పుడే ప్రేమించే ప్రేమ కాదు. మనుషుల ప్రేమ అలాంటిది. దేవుని ప్రేమ మనల్ని స్థిరపరచబోతా ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమ మనల్ని స్థిరపరచబోతా ఉంది. స్థిరపడి వేరు తన్నే అనుభవంలోనికి ప్రభు ప్రేమ మనల్ని నడిపించబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ప్రేమలో మనం ఎలాగున్నామండి? అతుకబడిన వారంగా ఉన్నామా? ఫలించే వారంగా ఉన్నామా? స్థిరమైన అనుభవం ఉందా? పేతురు జీవితంలో అతడు పేతురుగా మార్చబడక ముందు ఆ పేతురు యొక్క పేరు ఏంటంటే సీమోను. సీమోను అనే పేరుకు అర్థం ఏంటంటే రెల్లు. రెల్లులాగున్న సీమోనుని, రెల్లులాగా అటు ఇటు కొట్టబడే ఆ సీమోనుని, స్థిరత్వం లేని ఆ సీమోనుని ప్రభు పేతురుగా మార్చిన తర్వాత ఒక రాయిగా ప్రభు మార్చండి. పేతురు అనే మాటకు రాయి అని అర్థం. కేఫా, రాయి. పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని కట్టుదనని పేతురును, రెల్లు లాంటిగా ఉన్న పేతురును బండగా మార్చిన దేవుడు.
పేతురు జీవితంలో ప్రారంభ దినాల్లో ఆ పేతురు ప్రభు మీద ప్రేమ చూపాడు. పేతురు ప్రభు కొరకు ఎదురు చూచాడు. ప్రభు ప్రేమ చేత నింపబడ్డాడు. కానీ చివరికి రాగానే అక్కడ పేతురు యొక్క జీవితంలో ప్రభు ప్రేమ చేత పేతురు నింపబడ్డాడండి. రెల్లు లాంటి జీవితం ప్రారంభ దినాల్లో, కానీ ఒక రాయిగా ప్రభు మార్చాడు. ఒక స్థిరమైన రాయిగా, ఒక స్థిరమైన అభిషేకముతో పేతురును ప్రభు నింపాడు. ఈరోజు నా జీవితం ఎలాగుంది? స్థిరమైన ప్రేమ, దేవుని ప్రేమలో స్థిరంగా ఉన్నామా? దేవుని ప్రేమలో స్థిరంగా జీవిస్తున్నామా? రెల్లు లాంటి అనుభవం మనలో ఉందా? స్థిరత్వం లేని జీవితం మనలో ఉందా? ప్రభు ప్రేమను గుర్తించలేని జీవితం, ఇంకా ప్రభు కార్యాలను గుర్తించలేని జీవితం, ప్రభు ప్రేమ ఎలాంటిదో రుచి చూడలేని అనుభవం నా జీవితంలో ఉందేమో. ఇంకా ప్రభు ప్రేమను రుచి చూడలేదేమో మనం. ప్రభు అయితే అనేక మేళ్లు మన జీవితాల్లో చేశాడు. ప్రభు అనేక ఆశ్చర్య కార్యాలు, ప్రభు మహిమ కలిగిన కార్యాలు, ఎన్నో ఉన్నతమైన కార్యాలు నా జీవితంలో ప్రభు చేశాడు. కానీ ఈరోజు మనమే ప్రభుని గుర్తించలేకపోతున్నాం. ప్రభు కార్యాలను గుర్తించలేకపోతున్నాం. ప్రభు ప్రేమను గుర్తించలేకపోతున్నాం. ఒకానొక సమయంలో సముద్ర తీరం దగ్గర పేతురు, అతని సహోదరుడైన ఆంద్రేయ, ఇంకా కొంతమంది అక్కడ వలలు రాత్రంతా ప్రయాసపడ్డారండి. చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి ప్రయాసపడుతున్నారు. రాత్రంతా ప్రయాసపడి ఆ వలలు వేసి ఆ చేపలు పట్టి ఎన్నిసార్లు వల వేసిన ఒక్క చేప కూడా వల్ల ఎంతో ప్రయాసపడి ఉదయాన్నే బయటికి వచ్చి ఆ వలలు కడుక్కుంటుంటే, ఆ ధోనిలో వలలు కడుక్కుంటున్న వారిని చూచాడండి యేసు ప్రభువు. వాడి దగ్గరికి వెళ్ళాడండి. ఆ సీమోను దగ్గరికి ప్రభు వెళ్ళాడు. సీమోను ధోని ఎక్కాడు. సీమోను ప్రభువును తన ధోనిలోనికి ఆహ్వానించాడు. ప్రభుని ఎక్కించుకున్నాడు. ప్రభువు చెప్పాడు, సీమోను దరి నుండి కొంచెం లోపలికి తొయ్యి. ఓకే ప్రభు, నువ్వు చెప్పావు కదా అని దరి నుండి కొంచెం లోపలికి తొయ్యగానే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు వల వేయమంటుంటే సీమోను ప్రభువును ప్రశ్నించాలా. ఒక మాట అంటున్నాడు, అయ్యా బోధకుడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడ్డాం, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలా. అయినను నీ మాట చొప్పున వల వేస్తా. అతని జీవితంలో ఒక్క చేప దొరకలేదని ఒక బాధ ఉంది. అతని వృత్తి అది. ఉదయం లేవగానే అతని వృత్తి ఏంటంటే చేపలు పట్టుకుని తన జీవితాన్ని కొనసాగించే జీవితం. చేపల కొరకు వేటాడాడు, ఎంతగానో ప్రయాసపడ్డాడు, వేటకెళ్ళాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలా. ప్రభుతో అంటున్నాడు, అయ్యా రాత్రంతా నేను ప్రయాసపడ్డా, నాకు ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తా. ఎంత ప్రేమ అండి సీమోనికి. అప్పుడు ఏమంటున్నాడంటే, నీ మాట చొప్పున వల. ఎంత ప్రేమ! దేవుని మాటకు విధేయత. దేవుడు చెప్పినట్లు వింటున్నాడు. అప్పుడు విధేయత చూపుతున్నాడు. నీ మాట ప్రకారంగా వల వేస్తాను, వల వేశాడు. ఎప్పుడు చూడని విస్తారమైన చేపలు, వలలు పిగిలిపోనంతగా సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయన మాట విన్నప్పుడు, ప్రేమను గుర్తించినప్పుడు. ఈరోజు మరలా ఒకనొక సమయంలో ప్రభు జీవితంలో ప్రభు ప్రేమను గుర్తించలేకపోయాడు. సముద్రం మీద యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం మధ్యలో ఆగిపోయారు. తుఫాను చేత, గాలి చేత, అల్లల చేత కొట్టబడుతున్నారు. శిష్యులంతా భయపడుతున్నారు. యేసు ప్రభు రాత్రి 4వ జమున వారి యుద్ధకు నడుచుకుంటూ వస్తుంటే ఆయన్ను చూచి భూతమని భయపడుకుంటుంటే ప్రభు అంటున్నాడు, నేనే, భయపడకుడి. ప్రభువును గుర్తించలేకపోతున్నారు. ప్రభువును తెలుసుకోలేకపోతున్నారు. ప్రభు నేనే, భయపడకూడని చెబుతున్న వారి జీవితంలో భయం. ప్రతికూలతల వైపు, ఆ శోధనల వైపు, ఆ సమస్యల వైపు, ఆ యొక్క ప్రతికూలతల వైపు, ఆ తుఫాను వైపు, ఆ సముద్ర పొంగుల వైపు చూస్తున్నారు, కానీ ప్రభువును గుర్తించలేకపోతున్నారు. ఈ రోజు నా జీవితంలో కూడా కొన్ని శ్రమలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, మన జీవితంలో కొన్ని శోధనలను బట్టి ఈరోజు శ్రమలు పొందుతున్నామేమో, ప్రభువును గుర్తించలేని వారంగా ఉన్నామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, అపోస్తలుడైన పేతురు జీవితంలో ప్రభు నేనే, భయపడకూడని ప్రభు చెబుతున్నప్పటికీ అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే. అప్పుడు ఏం ప్రేమ అండి పేతురుది? మొదటి ప్రేమ, నీ మాట చొప్పున వలలేస్తానని ప్రభు మాట విన్న పేతురు ఇక్కడ ప్రభు నేనే, భయపడకూడని ధైర్యం ఇస్తున్నా, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద రావటానికి నాకు ఆజ్ఞాపించు. నువ్వు ఆజ్ఞాపిస్తే నువ్వు యేసు ప్రభువుని నమ్ముతా. కాబట్టి ఈడ పేతురు జీవితంలో రెల్లు లాంటి అనుభవం, ప్రేమను గుర్తించలేని అనుభవం, దేవుని గుర్తించలేని అనుభవం, దేవుని కార్యాలను గుర్తించలేని అనుభవం. నా జీవితంలో కూడా శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి, మనకు వస్తున్న నిందల అవమానాలను బట్టి ప్రభు ప్రేమను గుర్తించలేని వారంగా ఉన్నామేమో. ప్రభు ప్రేమను ఎరుగలేని వారంగా ఉన్నామేమో. ప్రభు ప్రేమను తెలుసుకోలేని వారంగా ఉన్నామేమో. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు ప్రేమను గుర్తించలేని జీవితం, స్థిరమైన జీవితం లేదేమో. ఒకప్పుడు పేతురు జీవితం ఏంటండి? ప్రభువు ఎవరో తెలియకపోయినా, ప్రభు దృష్టికి ఆయన ఇంకా వెంబడించకపోయినా,
ప్రభు దృష్టికి తన జీవితాన్ని అప్పగించుకోకపోయినా అప్పుడే అంటున్నాడు, నీ మాట చొప్పున వలలేస్తానని. ఆనాటి ఉన్న ప్రేమ ఈరోజు ఏమైపోయింది పేతురు జీవితంలో? ఆనాడు ప్రభు మీద ఉంచిన ఆ మొదటి ప్రేమ ఈరోజు ఏమైపోయింది పేతురు జీవితంలో? రాను రాను ఆ ప్రేమ అడుగంటిపోయింది. ఆ ప్రేమను గుర్తించలేకపోతున్నాడు. ప్రభు ప్రేమను గుర్తించలేకపోతున్నాడు. ప్రభు రూపాన్ని గుర్తించలేకపోతున్నాడు. ప్రభు మాటను గుర్తించలేకపోతున్నాడు. నేనే భయపడకూడదని చెప్తుంటే అక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వే నమ్ముతున్నా, మమ్మల్ని కాపాడడానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలని ప్రభుని గణపరచడంలా నీవే అయితే ప్రశ్నిస్తున్నాడండి ప్రభుని. ప్రభుతో సంచరించిన వాడే, ప్రభుతో అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు చూచిన వాడే, ప్రభుతో నడిచిన వాడే, ప్రభు మాటలు విన్నవాడే ప్రభుని గుర్తించలేకపోతున్నాడు. కారణం అతని జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులు. ఈరోజు నా జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నామేమో. ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని అపార్థం చేసుకుంటున్నామేమో. ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యాలను గుర్తించే వారంగా, దేవుని ప్రేమను గుర్తించే వారంగా, దేవుని చిత్తానుసారంగా నడిచే వారంగా, దేవుని ఆత్మీయత స్థితిలో మనం బలపరచబడే వారంగా నీవు నేను ఉండాలని దిన ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అనాలోచనగా ఉన్నామేమో, అయోగ్యంగా ఉన్నామేమో, ప్రభు ప్రేమలో స్థిరంగా లేమేమో. ఈరోజు ప్రభు నిన్ను నన్ను స్థిరపరచబోతున్నాడు. ఆయన ప్రేమలో పేరు పారే వారంగా, ప్రభు ప్రేమలో నిలిచి ఉండే వారంగా, శాశ్వతమైన ప్రేమతో ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియాపై ప్రభు కృప చూపుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనపై కృప చూపుతా ఉన్నాడు. మనల్ని బలపరుస్తా ఉన్నాడు. మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మన నీతి మార్గంలో నడిపించాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. మనకు సహాయం చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. మనల్ని లేవనెత్తాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. తన ప్రేమలో మనల్ని వేరు పారి అతుక్కబడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మళ్ళీ స్థిరపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితం ఎలాగుంది? స్థిరమైన ప్రేమ, ప్రభు మెచ్చే ప్రేమ, ప్రభుని ప్రేమించే జీవితం నీలో నాలో ఉందా? కపటమైన ప్రేమ చూపుతున్నామేమో, మనస్కరమైన ప్రేమతో ఉన్నామేమో, మనుషులపై అటువంటి ప్రేమ, మోసకరమైన ప్రేమ, మోసకరమైన జీవితం నా జీవితంలో ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం మనం సరిచేయబడదాం. ప్రేమతో హృదయపూర్వకంగా ప్రభుని ప్రేమిద్దాం. మనస్ఫూర్తిగా ప్రభుని ప్రేమిద్దాం. హృదయాంతరంగంలో నుండి ప్రభుని ప్రేమిద్దాం. ప్రభు ప్రేమను గుర్తిద్దాం. స్థిరమైన ప్రేమ అండి. ఒకరోజు ప్రేమించి ఒకరోజు అపార్థం చేసుకునే ప్రేమ మన జీవితంలో ఉండొద్దు. ఒకరోజు ప్రేమించి ఇంకొక రోజు ఏం చేస్తావు ప్రభు నా జీవితంలో అనే మనస్సు మనలో ఉండొద్దు. స్థిరమైన ప్రేమ నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. స్థిరమైన ప్రేమతో నీవు నేను నింపబడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు ప్రేమ చేత నింపబడదాం. ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని ప్రేమ మనపై స్థిరంగా ఉండబోతా ఉంది. దేవుని ప్రేమ మనలో స్థిరంగా నిలవబడబోతా ఉంది. దేవుని ప్రేమ మనలో స్థిరత్వాన్ని కలుగ చేయబోతా ఉంది. దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ, నిన్ను నన్ను నడిపించే ప్రేమ, నిన్ను నన్ను లేవనెత్తే ప్రేమ, నిన్ను నన్ను బలపరిచే ప్రేమ. అట్టి ప్రేమ చేత నీవు నేను నింపబడి నీ వర్ధిల్లాలని ప్రభు చూస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 136వ కీర్తన 26వ వచనంలో రాయబడి ఉంది, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందున్న దేవుడు ఈరోజు నీపై నాపై కృప చూపబోతున్నాడు. ఆకాశమందున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. ఆకాశమందున్న దేవుడు నా స్థితిగతులు మార్చబోతా ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడే నిన్ను నన్ను ఆశీర్వాద పదములో ప్రభు నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం విశ్వాసంతో ఉందాం. ఈ ఉదయం ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. ప్రభు ప్రేమను గుర్తిద్దాం. ప్రభు ప్రేమలో స్థిరపడి, ప్రభు ప్రేమలో వేరు తన్ని, ప్రభు ప్రేమలో స్థిరమైన జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనం చూస్తే దేవుని ప్రేమ మనకు ఆశీర్వాదాన్ని దయచేయబోతా ఉంది. దేవుని ప్రేమ మన జీవితంలో ఆశీర్వాదముతో నిన్ను నన్ను నింపబోతా ఉంది. దేవుని ప్రేమ మన జీవితాల్లో నూతన ఆశీర్వాదాలతో ప్రభు నిన్ను నన్ను నింపబోతా ఉన్నాడు. అట్టి ప్రేమ చేత నీవు నేను నింపబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
17వ వచనాన్ని మనం చూస్తే దేవుని ప్రేమ మన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని తీసుకురాబోతుందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనములైనను కలుగు ఏ ఛాయ లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవి మన తండ్రి దగ్గర నుండి వస్తా ఉందండి. ఈరోజు ఈవుల చేత మేలుల చేత నేను నింపబడుతున్నామంటే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. శ్రేష్టమైన మేలుల చేత శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రేష్టమైన ప్రతి ఈవి ఆయన నుండి వస్తుంది. సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై పరలోకం నుండి ప్రభు ఇస్తున్నాడండి. అది భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. ఈరోజు భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడుతున్నామేమో, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామేమో, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రభు సన్నిధిలో ప్రయాసపడుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన వరములు పరలోక సంబంధమైనవై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి మనకు వస్తా ఉన్నాయి. జ్యోతిర్మయుడకు తండ్రి నీకు నాకు దయచేయబోతున్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల చేత ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, ఉపవసిస్తున్నాం, గంటల తరబడి మొరపెడుతున్నాం. కానీ ఆత్మ సంబంధమైన వరములను గురించి, ఆత్మ సంబంధమైన ఫలములను గురించి ఈరోజు ప్రార్థించే వారంగా ఉన్నామా? దేవుని ఆత్మ కొరకు మొరపెట్టే వారంగా ఉన్నామా? దేవుని ఆత్మను పొందుకోవాలన్న ఆసక్తి నీ నా జీవితంలో ఉందా? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడని ప్రభు చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో ఆపేక్షించాలి, ఆసక్తితో అడగాలని ప్రభు కోరుతా ఉంటే ఈరోజు ఉపవాసంలో వాటిని అడుగుతున్నామా? అయ్యా నీ ఆత్మ చేత నింపు, అయ్యా నీ ఆత్మ వరముల చేత నింపు, అయ్యా నీ ఆత్మ ఫలముల చేత నింపు, నీ అభిషేకంతో నింపు, 9 కృపావరాలతో నింపు, 9 ఆత్మ ఫలాలతో నింపని ఈ దినం ఒక్క పర్యాయం మన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, వాటిని అడుగుతున్నామా? ఎంతవరకు అయ్యా నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వు, నాకు డబ్బు లేదు, డబ్బు ఇవ్వు, నాకు అప్పులున్నాయి, అప్పులు తీర్చు, నాకు రోగం బాలేదు, అనారోగ్యం ఉంది, ఆరోగ్యం ఈ వీటిని గురించే ఈ లోక సంబంధమైన వాటిని గురించే ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాం. కానీ జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చే ఆ ఆత్మ వరాలు పొందుకోవాలని లేదా? జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చే ఆత్మ ఫలాలను పొందుకోవాలని లేదా? పరసంబంధమైన ప్రతి వరాన్ని పొందుకునే ఆశ లేదా ఈరోజు నీ నా జీవితంలో? మనం కోరుకోవలసింది అవే అండి, మనం పొందుకోవలసింది అవే అండి. ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ వరాలు నీ కోసం నా కోసమే. దేవుడు దాచి ఉంచిన మేలు నీ కొరకు నా కొరకే. ఆత్మ సంబంధమైన ప్రతి వరాన్ని పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన. పొందుకొనడానికి అనర్హులంగా ఈరోజు నీవు నేను ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ మనల్ని ఆశీర్వాదంలో నడిపించబోతా ఉంది. శ్రేష్టమైన ప్రతి ఈవిని ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. అందరికీ ఇచ్చిన చీప్ ఆశీర్వాదాలు కాదు, వెలివేసిన పడేసిన ఆశీర్వాదాలు కాదు, శ్రేష్టమైన ఆశీర్వాదం చేత ప్రభు నింపబోతున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరమును. అసంపూర్ణమైన వరాలు దేవుని దగ్గర లేవండి. ఒకరోజు వెళ్ళిపోయే వరాలు దేవుని దగ్గర లేవు. సంపూర్ణమైన వరం ఒక్కసారి దేవుని వరముల చేత, దేవుని ఫలముల చేత నింపబడ్డామా, అవి ఎన్నడూ మనతోనే ఉండబోతున్నాయి. ఆ వరాలు మనతోనే నిలవబోతా ఉన్నాయి. అవి మరలా వెనక్కి వెళ్ళిపోవు. సంపూర్ణమైన ప్రతి వరం ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి పొందుకుంటున్నామా? అవి ఆత్మ సంబంధమైన వరాలు, ఆత్మ సంబంధమైన మేలులు తండ్రి యొద్ద నుండి నీవు నేను పొందుకుంటున్నామా? ఇర్మియా ప్రవచన గ్రంథాన్ని మనం చూస్తే 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ రాయబడుతున్న ఒక మాట, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా. ప్రభు మనల్ని గూర్చిన కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రభు కొరకు మన జీవితాలు కొన్ని మేలు చేయాలని, ప్రభు మనల్ని విడిపించాలని, మనకు స్వస్థత ఇవ్వాలని, మనల్ని ఆశీర్వదించాలని, ఆత్మ సంబంధమైన వరముల చేత నిన్ను నన్ను నింపాలని ప్రభువు కొన్ని ఆలోచనలు ప్రభు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ఆలోచనలు గుర్తించే వారంగా ఉన్నామా?
రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు, రాబోవు కాలంలో మనకు మేలు కలుగునట్లు, రాబోవు కాలంలో మనకు ఆశీర్వాదం కలుగునట్లు అవి సమాధానకరమైన సంగతులే కానీ ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ప్రభు మన మీద సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి. హానికరమైన ఉద్దేశాలు ఆయన కలిగి లేడు. ఆయన మనపై కలిగి ఉన్న ప్రతి ఉద్దేశం అది సమాధానకరమైనదే. మన మీద ప్రేమ చూపే దేవుడు మనల్ని శిక్షించే దేవుడు కాదండి. మనల్ని ఉగ్రత పాలు చేసే దేవుడు కాదండి. మనల్ని శిక్షించే కఠినాత్ముడు మన దేవుడు కాదండి. ఆయన ప్రేమ స్వరూపే. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు, విడువక కృప చూపేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని లేవనెత్తేవాడు. శాశ్వతమైన కృపతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. శాశ్వతమైన ఆశీర్వాదంతో ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం మన జీవితం ఎలాగుంది? ప్రభు ప్రేమను గుర్తించే వారంగా ఉన్నామా? ప్రభు ప్రేమను గుర్తించే అనుభవాన్ని నేను కలిగి ఉన్నామా? శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తా ఉంటే ఆ ప్రేమలో స్థిరపడే వారంగా, స్థిరమైన ప్రేమను కలిగి ఉన్న వారంగా ఉన్నామా? ఈరోజు దేవుని ప్రేమ మనల్ని ఆశీర్వాదంలో నడిపిస్తూ పోతాం. అబ్రహామును దేవుడు పిలిచాడండి. అబ్రహాము విధేయత చూపడాన్ని బట్టి, అబ్రహాము తన బంధువులను, తన తల్లిదండ్రులను, తన ఆస్తిని, తన ప్రతి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళడాన్ని బట్టి ఇసుక రేణుల వలె అబ్రహాము సంతతిని ప్రభు ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రం వలె ప్రభు అబ్రహాంను ఆశీర్వదించాడు. అబ్రహాము ఆశీర్వదించే వారిని ఆశీర్వదించాడు. అబ్రహాము శపించే వారిని శపించాడు. అబ్రహాముకు ప్రభు తోడుగా ఉండి అతన్ని నడిపించాడు. ఈరోజు నా జీవితంలో దేవుని ప్రేమను నేను గుర్తించగలిగితే నిన్ను నన్ను ప్రభు అట్ట ఆశీర్వాదంతో నడిపించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు ఆశీర్వాద పదములో నడిపించబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని ప్రేమ మనల్ని ఆశీర్వాద కారకులుగా చేయబోతా ఉంది. దేవుని ప్రేమ సంపూర్ణమైన ఆశీర్వాదంతో నింపబోతుంది. ఆత్మ సంబంధమైన వరములతో, శ్రేష్టమైన ప్రతి ఈవితో, పర సంబంధమైన తండ్రి అయిన జ్యోతిర్మయ తండ్రి నుండి నేను ఆశీర్వదించబడబోతా ఉన్నాం. ఆయన ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైన ఉద్దేశాలు ఏవి ప్రభు తలంచలా. నిన్ను నన్ను సమాధాన పరచాలని ప్రభు చూస్తున్నాడు. నాకు సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు. నిన్ను నన్ను బలపరచాలని చూస్తున్నాడు. నిన్ను నన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. నా జీవితంలో ప్రభు మేలు చేయాలని చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ఈ మాటలు వింటున్న నీవు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా హృదయాన్ని ప్రభుకి అప్పగించుకుందాం. నా హృదయాన్ని ప్రభు చేతికి అప్పగించుకుంటే నిన్ను నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయం ఈ ఉపవాస ప్రార్థనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన అపరాధములను, మన పాపములను క్షమించాడు. ఆయన మన ప్రేమ చేత తన మహాప్రేమ చేత ఆయన చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఈరోజు మనం సజీవులంగా ఉన్నాం. ఈరోజు జీవిస్తా ఉన్నాం. ఈరోజు బ్రతికి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, జీవిస్తున్నామంటే ఆయన కృప. ఈరోజు నీవు నేను ఆయన మహాప్రేమ చేత మనం నింపబడ్డాం కాబట్టే ఈరోజు బ్రతికి ఉన్నాం. ఈరోజు సజీవులంగా ఉన్నాం. ఈరోజు దేవుని కార్యాలను రుచి చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎటువంటి భక్తి చేస్తున్నామండి? ఎటువంటి భక్తి కలిగిన వారంగా ఉన్నాం? ఎటువంటి భక్తి కలిగిన జీవితం నా జీవితంలో ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, మన జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. 6వదిగా మనం చూస్తే దేవుని ప్రేమ అన్యులను సైతం ప్రభావితం చేయబోతా ఉంది. దేవుని ప్రేమ అన్యులను సైతం ప్రభావితం చేసి వారిని ఆశీర్వాద పదంలో నడిపించబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమ చేత నేను నింపబడ్డామా? దేవుని ప్రేమ చేత నేను నింపబడిన జీవితం నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ అన్ని జనులను సైతం
ప్రభావితం చేయబోతా ఉంది. అన్య జనులను సైతం నడిపించబోతుంది. అన్య జనులను సైతం ప్రభావితం చేసి వారిని నీతి మార్గంలో, నమ్మదగిన సజీవమైన దేవుని మార్గంలోకి వారిని నడిపించబోతా ఉంది. ఈరోజు నా జీవితం ఎలాగుంది? దేవుని ప్రేమ అన్ని జనులను సైతం ప్రభావితం చేయబోతోంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషుల ఎదుట, అన్యుల ఎదుట మన వెలుగు ప్రకాశిస్తూ ఉండాలండి. మన ఆత్మ దీపం ప్రకాశిస్తూ ఉండాలండి. వారి దగ్గర ఆరిపోయిన జీవితం మనది ఉండొద్దు. మనలో లోపాలు వారి గుర్తించొద్దు. లోపాలు, పాపాలు కలిగిన జీవితం వారి మధ్య ఉండొద్దు. మనుషులు మన సత్క్రియలను చూచి దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మన వెలుగు ప్రకాశించాలి. మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశించాలి. దేవుని ప్రేమను మనం చూపాలి. దేవుని ప్రేమ మన మీద ఉండడం కాదు, మనము కూడా ఇతరులకు దేవుని ప్రేమను చూపాలి. మనల్ని చూస్తున్న మనుషులు, మనల్ని పరిశీలిస్తున్న మనుషులు, మనల్ని గమనిస్తున్న మనుషులు ఆ ప్రేమను రుచి చూడాలి. నా భక్తిని చూసి, నా ఆత్మీయతను చూసి, నా మంచితనాన్ని చూసి వారు ప్రభువును స్తుతించాలి, ప్రభువుని మహిమపరచాలి. వారి ఎదుట మన మన వెలుగు ప్రకాశించాలండి. ఈరోజు నా సాక్షి జీవితం ప్రకాశిస్తా ఉందా? నా వెలుగు ప్రకాశిస్తుందా వారి మధ్య? సహోదరి సహోదరుడా, మన వెలుగు ప్రభు దృష్టికి ప్రకాశించాలి. అన్య జనుల సైతం మన దేవుని తెలుసుకోవాలి, దేవుని మహిమపరచాలి. ఈరోజు మన జీవితాలు అప్పగించుకుందాం ప్రభువుకి. మన సత్క్రియలు ఎలాగున్నాయి? ప్రభు దృష్టిలో మన సత్క్రియలు ఎలాగున్నాయి? మనం ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాం? సత్క్రియలు కలిగిన వారంగా ఉన్నామా? మంచి క్రియలు కలిగిన వారంగా ఉన్నామా? ప్రభు దృష్టికి యోగ్యమైన క్రియలు నా జీవితంలో ఉన్నాయా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సత్క్రియలు లేవండి, మంచి క్రియలు మనలో లేవండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 వచనం మనం చూస్తే, చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. మాటలతో ప్రేమించే ప్రేమ కాదు, మాటతోను నాలుకతోను కాక. చాలా మంది మాటతో చెప్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మాట రూపకంగా చెప్పేవారే, క్రియ రూపకంగా అది కనబడదు. ప్రేరూపకంగా ఎప్పుడు కోపమే, ఎప్పుడు కొట్టడమే, ఎప్పుడు తిట్టడమే, ఎప్పుడు అసహించుకోవడమే, ఎప్పుడు వేరుగా మాట్లాడడమే, వెనకాల అసహ్యకరంగా మాట్లాడడమే, హేళన చేసి మాట్లాడడమే, చులకం చేసి మాట్లాడడమే, అన్ని ఇవే. కానీ మాట ప్రకారంగా ఏమో నేను భలే ప్రేమిస్తున్నా వాడిని, మంచి వ్యక్తి ఆ వ్యక్తి, నేను ప్రేమిస్తున్నాను మాట ప్రకారం నాలుకతో నోటితో చెప్పేవారు ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ప్రియులారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించు. దేవుని ప్రేమ, మనం ప్రేమించే ప్రేమ క్రియరూపకంగా చూపించాలండి. మనం ప్రేమించే ప్రేమ అది సత్యమైనది ఉండాలండి. సత్యంగా ప్రేమించాలి, నిజంగా ప్రేమించాలండి. కపటము లేని ప్రేమ చూపాలండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు. ప్రభు కన్ని తెలుసు. నువ్వు హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? నువ్వు కపటంగా ప్రేమిస్తున్నావా? నువ్వు దాచుకొని ప్రేమిస్తున్నావా? పైకి నోటితో ప్రేమిస్తున్నావా? క్రియరూపకంగా ప్రేమిస్తున్నావా? ఆయనకు అన్ని తెలుసు. నన్ను ప్రభు చూస్తున్నాడు. ఈరోజు నా ప్రేమను ప్రభు చూస్తున్నాడు. మనం సత్య సంబంధులమా? సత్య సంబంధులుగా జీవిస్తున్నామా? దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు. మన హృదయాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడండి. ఈరోజు అబద్ధం ఆడుతున్నామేమో. అబద్ధమైన ప్రేమ, మోసకరమైన ప్రేమ చూపేవారంగా నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. కపటము లేని ప్రేమ, వేషధారణ లేని ప్రేమ, నాలుకతో నోటితో ప్రేమించే ప్రేమ కాదు, హృదయాంతరంగంలో ఉండి ప్రేమించే వారంగా నేను మార్చబడాలి. సత్య సంబంధులుగా మనం మార్చబడాలి. సత్యానికి అవిధేయులుగా కాదు, సత్య సంబంధులుగా మన జీవితం ఉండాలి. అక్కడ చూస్తే సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. మన హృదయమే దోషారోపణ చేస్తుందో కానొక సమయంలో నేను ప్రభు దృష్టికి మోసకరంగా ప్రేమించినా, మనం ప్రభువుని అనాలోచనగా ప్రేమించినా, మన తోటి సహోదరులను ప్రేమించినట్టు నటించినా, పైకి ప్రేమ చూపుతూ లోపల ద్వేషాన్ని పెంచుకొని వారు లేనప్పుడు వారి గురించి చెడ్డగా మాట్లాడుతూ, వారి గురించి అనాలోచనగా మాట్లాడుతూ, వారి నాశనాన్ని కోరుకుంటూ జీవిస్తున్న జీవితాన్ని నేను కలిగి ఉన్నా. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మన హృదయము ప్రభు ఎదుట దోషారోపణ చేయబోతా ఉంది.
ప్రభు ఎదుట మన హృదయమే మన గురించి సాక్ష్యం పలకబోతా ఉంది. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనెడల దేవుని యందు ధైర్యం గలవారమగుదుము. మన హృదయం మన మీద దోషారోపణ చేయొద్దు. ఎవరో వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరంలా. మన స్నేహితులు వచ్చి, ప్రభువా వీడు నిన్ను ప్రేమించినట్టు నటించినాడని ఆ వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరంలా. మన హృదయమే ప్రభు దగ్గర సాక్ష్యం పలకబోతా ఉంది. మన గురించి మన హృదయమే దోషారోపణ చేయబోతా ఉంది. మన హృదయమే మన గురించి మాట్లాడబోతా ఉంది. ప్రభుకు చెప్పబోతా ఉంది. ఈరోజు హృదయంలో నుండే మాట వస్తుంది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునని బైబిల్ చెప్తా ఉంది. హృదయంలో ఉంది కాబట్టే, హృదయంలో ఆలోచన ఉంది కాబట్టే, హృదయంలో కపటం ఉంది కాబట్టే, హృదయంలో మోసకరమైన ప్రేమ ఉంది కాబట్టే అది నోటి ద్వారా వెల్లడవుతా ఉంది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయంలో నుండే వస్తా ఉంది. కానీ హృదయమే నీపై నాపై దోషారోపణ చేయబోతుంది ప్రభు దగ్గర. అదే అంటున్నాడు, ప్రియులారా, మీ హృదయము ప్రభు దగ్గర దోషారోపణ చేయని ఎడల ధైర్యము గల వారంగా ఉంటా ప్రభు సన్నిధిలో. ఈరోజు ధైర్యంగా ఉన్నామా? ధైర్యంగా నిలవగలగమా? ధైర్యంగా చెప్పగలమా? గుండెల మీద చేతులు చెప్పగలమా? నేను ప్రభు ప్రేమ చేత నింపబడ్డాను. ప్రభు ప్రేమ నాలో ఉంది. ప్రభు ప్రేమ ద్వారా అనేకులను అదే ప్రేమతో, ప్రభు ప్రేమించిన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని చెప్పగలమా? క్రీస్తు ప్రేమ ప్రభులో నిలిచి ఉండు. నా యందు నిలిచి ఉండు, నేను మీ యందు నిలిచి ఉండును. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని ప్రభు చెప్తున్నాడు. ప్రభులో నిలిచిన జీవితం, ప్రభులో నిలిచి ఉండే జీవితం, ప్రభు చిత్తానుసారంగా జీవించే జీవితం, ప్రభు దృష్టికి మన అపరాధాలు ఒప్పుకునే జీవితం, ప్రభు దృష్టికి మన పాపాలు ఒప్పుకునే జీవితం, ప్రభువుకి మన ప్రాణాత్మ దేహాలను అప్పగించుకునే జీవితం ఈరోజు నా జీవితంలో ఉందా? ఈరోజు ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ప్రాణం పెట్టిన ప్రేమ అండి. ఎవరండి మనుషుల కొరకు ప్రాణం పెట్టేది? మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన బంధువులు మన కొరకు ప్రాణం పెట్టరు. అయిన వాళ్ళే పెట్టరు. కానీ ఏమీ లేని స్థితిలోనే మనం ఇంకా పాపులంగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా మార్చబడ్డాం. ఈరోజు ఆయన రక్తం వల్ల పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఆయన ఉద్దేశించిన సంగతులు నా జీవితంలో అవి మేలుకరమైనవి. ఆయన ఉద్దేశాలు అవి దీవెనకరమైనవి. ఆయన ఉద్దేశాలు మన జీవితంలో హానికరమైనవి కాదండి, అవి మేలుకరమైనవే. ఈరోజు ఆ ఉద్దేశాల చేత, ఆ ప్రేమ చేత నీవు నింపబడితే ప్రభు ఉద్దేశాలు మన జీవితాల్లో మేలును చేయబోతా ఉన్నాయి. ప్రభు ఉద్దేశాలు మనల్ని ఆశీర్వాదపరంగా నడిపించబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని దీవించబోతున్నాడు. ప్రభు ప్రేమ మనల్ని స్థిరపరచబోతా ఉంది. ప్రభు ప్రేమ మనల్ని బలపరచబోతా ఉంది. ప్రభు ప్రేమ మనల్ని నీతి మార్గంలో నడిపించబోతా ఉంది. ప్రభు ప్రేమ మనల్ని రక్షించబోతా ఉంది. ప్రభు ప్రేమ జనుల సైతము మార్చబోతా ఉంది. పేతురు బోధిస్తున్నాడండి కొర్నేలి ఇంటిలో పేతురు వెళ్ళి బోధిస్తుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్యులు, లోకానుసారులు అందరూ కూడా ఆ కొర్నేలి ఇంట్లోకి వచ్చి ఆ మాటలు వింటుంటే పేతురు బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. బోధ వింటున్న వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అన్యులు సైతం దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఈరోజు నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగు ద్వారా అనేకులు రక్షింపబడబోతా ఉన్నారు. ఆ వెలుగు మార్గంలో అనేకులు నడవబోతా ఉన్నారు. ఆ వెలుగు మార్గము ద్వారా అనేకులు మారు మనసు చెందబోతా ఉన్నారు. ఆ వెలుగు ద్వారా అనేకులు రూపాంతరం చెందబోతున్నారు. నా జీవితంలో ఆ వెలుగు చేత, ఆ ప్రసన్నత చేత నేను నింపబడి, బలపరచబడి, దీవించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను తప్పించాలని చూస్తున్నాడు. నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేమ చేత నింపుతా ఉన్నాడు. మనము కూడా హృదయపూర్వకముగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి ప్రేమిద్దాం. అట్టి ప్రేమ కలిగిన కృపను దేవుడు, అట్టి ప్రేమను మనలో ఉంచి, మన కుటుంబాల్లో ఉంచి ప్రభు మనల్ని బలపరచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు ప్రేమ చేత మనం నింపబడాలని. ప్రభు ప్రేమ మన జీవితాలు అనేక కార్యాలు, ప్రభు ప్రేమ మనల్ని ఆశీర్వాద పదంలో నడిపిస్తుందని, ప్రభు ప్రేమ మనల్ని రక్షిస్తుందని, ప్రభు ప్రేమ మన జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు దయచేస్తుందని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు ప్రేమ అన్ని జనులను సైతం మారుస్తుందని, ఈరోజు అట్టి ప్రేమ చేత మనం నింపబడి జీవించాలని ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఉపవాస ప్రార్థనలో ప్రియ సహోదరి, సహోదరుడా, మన హృదయాన్ని ప్రభుకి ఇద్దాం.
దేవుని ప్రేమింపని వాడు ఆయన ఎరువుడని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుడే మొదట మనని ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించక మునుపే, మనం ఇంకా నిర్మింపబడక మునుపే ఆయన మనల్ని ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు తన రక్తాన్ని కార్చిన దేవుడు. ఈరోజు మన ప్రాణాత్మ దేహాలను ప్రభుకు అప్పగించుకుందాం. పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, కపటము లేని ప్రేమ, మోసము లేని ప్రేమ, అబద్ధము లేని ప్రేమ, నిజమైన ప్రేమతో హృదయపూర్వకంగా ప్రభును ప్రేమిద్దాం. అతి గొప్ప కృపను ప్రభు మనకు, మన హృదయాలకు, మన కుటుంబానికి ప్రభు దయచేయను గాక. ఆమేన్. సహోదరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాట్లాడాడు మనతో. ప్రేమ చేత నింపబడదాం. స్తోత్రము తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారంగా లేని దేవాన్ని నిన్ను స్తుతిస్తున్నాం. సర్వ సృష్టికి ఆధారభూతుడ నీ నామాన్ని స్తుతిస్తున్నాం. గనుడా, శ్రేష్ఠుడా, పూజనీయుడా, పూజార్హుడమైన దేవా నిన్ను గణపరుస్తున్నాం తండ్రి. అల్పులమైన మాపై కృప చూపుతున్న దేవానికి స్తోత్రాలు నాయన. అల్పులమైన మాపై నీ దయను, నీ కృపను కనపరుస్తున్న దేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నీ కొందనాలైన ఈ ఉదయం అయ్యా, అల్పులమైన మాతో ఈ 48 ఉపవాస దినాల్లో మీ బలమైన బాహును చూపి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. కృప కలిగిన దేవ, జాలి గల దేవ, ప్రేమ గల దేవ నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. నీ ప్రేమ చేత మమ్మల్ని నింపమని, ప్రేమలో అతుకబడిన వారంగా, ప్రేమ చేత నింపబడిన వారుగా మీరు మమ్మల్ని మార్చండి ఆయన. నీ కృప మాపైకి రానియండి, నీ దయ మాపైకి రానియండి. నీ సంపూర్ణమైన ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని నింపండి అయ్యా. ఈ దినం మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ కృపతో నింపండి అయ్యా, నీ ఆశీర్వాదంతో నింపండి అయ్యా, నీ మేలులతో నింపండి అయ్యా. అయ్యా, సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించే దేవుడు, సత్క్రియలు మా జీవితాల్లో జరిగించే దేవుడు, మేలైన కార్యాలు జరిగించే దేవుడు, ప్రేమ ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అని నేను స్తోత్రం నాయన. నీకు స్తుతులు చెల్లిస్తున్నా. మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. ఈ దినం ఎంత మంది ప్రేమలో వెనుకబడిన వారంగా ఉన్నాము, మొదటి ప్రేమను కోల్పోయిన వారంగా ఉన్నాము, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వారంగా ఉన్నాము, ప్రేమలో అయ్యా నిలువలేని వారంగా ఉన్నాము. దేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి అయ్యా, ప్రేమలో నిలువబెట్టండి అయ్యా. అయ్యా, నీ ప్రేమతో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా, సహోదరులను ప్రేమించే ప్రేమ, అయ్యా ప్రతి వారిని ఓర్చుకునే ప్రేమ, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అతిశయపడదు, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిని సహించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని ఓర్చుకొనును, ప్రేమ అతిశయించదు, ప్రేమ స్వలాభాన్ని కోరుకోదు అని ఈ దినం ప్రేమ గురించి అనేక మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. నేను స్తుతిస్తున్నాం. అట్టి ప్రేమ చేత మమ్మల్ని నింపుతాయా. ఈరోజు ప్రేమ మాలో లేదు నాయన. అయ్యా, ప్రేమ లేని వారంగా ఉన్నాం అయ్యా దేవా. ప్రేమ చేత నింపబడలేని వారంగా ఉన్నాం, అనాలోచనగా అయోగ్యంగా జీవిస్తున్న వారంగా ఉన్నాం అయ్యా. మీ దృష్టికి అయోగ్యకరమైన జీవితం, బలహీనంగా బ్రతుకుతున్న వారంగా ఉన్నాం. మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ ప్రేమ చేత నింపండి అయ్యా. నీ బలమైన బాహువు మాపై కుమ్మరించండి అయ్యా. చాలిన దేవుడుగా మాకు తోడుండండి అయ్యా. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మా సమస్యలు ఎరిగి ఉన్న దేవుడు, మా ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు. ఏసు నామములో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏసు నామములో ప్రతి కుటుంబాన్ని ఈ దినం మీరే ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో నూతన కార్యాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యాలు మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకములు, పోరాటాలు, శోధనలు, సమస్యలు ఏసు నామములో లయపరచండి. సక్కారాలరా, చీకటి కార్యాలపై విజయమయ్యా, అంధకార శక్తులపై విజయమయ్యా, బంధకాలపై విజయమయ్యా. చాలిన దేవుడిగా మీరు తోడుండండి. ప్రతి డిస్టర్బెన్సెస్, ఆటంకాలు, అభ్యంతరాలు మీరు తొలగించండి దేవా. నీ కృప ద్వారా అయ్యా 48 దినాలు నీ ఆత్మచేత నడిపిస్తూ వచ్చాను. మిగిలిన 2 దినాలు నీ బలమైన బాహు మాపై చాపండి, నీ కృపను మాపై కుమ్మరించండి, మీ ఆత్మచేత నింపండి, బలమైన కృపతో నింపండి, ఆత్మాభిషేకంతో నింపండి. ఆత్మ పూర్ణులమై ఆత్మశక్తి చేత నింపబడి నీలో ఆనందించే భాగ్యం యేసు నామములో మాకు దయచేయండి దేవా. మా కన్నీరు తుడవండి, మా దుఃఖ దినాలు సమాప్తం చేయండి అయ్యా. 12 గంపల ఆశీర్వాదముతో మేము నింపబడాలా. మా బాణలు ద్రాక్షరసముతో, క్రొత్త గానుగలతో మేము నింపబడాలా దేవా. నూతన ఆశీర్వాదం చేత మేము నింపబడాలా, నూతన బలముతో నింపబడాలా, నూతన శక్తితో నింపబడాలా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నూతనమైన కృప, నవనూతనమైన కృపను మేము పొందుకోవాలా దేవా. కృప చూపించు. ప్రతి కుటుంబానికి విడుదలయ్యా. ప్రతి కుటుంబంలో ఉన్న బానిసత్వ సంఖ్యలు, ప్రతి కుటుంబాన్ని వెంబడిస్తున్న చీకటి కార్యాలు, కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న దుష్టుని కార్యాలు, దురాత్మ శక్తుల ప్రభావాలు యేసు నామములో బంధించండి దేవా. ఓ రబా సక్కారాలరా, బానిస బంధకాలు తెంచివేయండి. బాధకట్లు, చాతబడికట్లు, బాణమతి చాతబడికట్లు, చంచలపు ఆత్మ యేసు నామములో తొలగిపోవును గాక.
నీ ప్రజలకు క్షేమమయ్యా, నీ ప్రజలకు సమాధానమయ్యా, నీ ప్రజలకు నెమ్మదయ్యా, నీ ప్రజలకు విడుదలయ్యా, నీ ప్రజల పక్షంగా మీరుండి కృప చూపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి కన్నీళ్లు తుడవండయ్యా, ఉల్లాస వస్త్రం ధరింపచేయండి, ప్రతి సంతోష వస్త్రం నీవు ధరింపచేయండి, ప్రతి కుటుంబంలో ఉన్న దుఃఖ దినాలు నాట్యముగా మార్చండి దేవా. వారి దుఃఖ దినాలు సమాప్తం చేయండి అయ్యా. చాలిన దేవుడిగా తోడుండండి. ప్రతి వారి కన్నీరు తుడవండి అయ్యా. నీవే కృప చూపించండి, బలపరచండి, బలహీనతలు విడిపించండి. చాలిన దేవుడు తోడుండండి, మీ సహాయం అనుగ్రహింపచేయండి, నీ మేలులతో నింపండి, నీ ఆశీర్వాదాలతో నింపండి. గర్భఫలం లేని వారు గర్భఫలం, రోగాల చేత, సమస్యల చేత, బాధల చేత, వ్యాధుల చేత, షుగర్, బీపీ, థైరాయిడ్, అయ్యా కిడ్నీ సమస్యలు, అయ్యా ఏ బలహీనతతో ఉన్నారని ఆయన, అయ్యా తండ్రి గ్యాస్ట్రిక్ సమస్య, అయ్యా తండ్రి ఏ సమస్యలతో, అనారోగ్యాలతో ఎంత మంది బాధించబడుతున్న వారికి విడుదల, దయ్యపు కట్ల చేత బాధించబడుతున్న వారికి విడుదల, చీకటి కార్యాల చేత బాధించబడుతున్న వారికి విడుదల, బంధకాల చేత బాధించబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో దుర్మార్గులు కట్టిన ప్రతి కట్లు యేసు నామములో తెంపివేయండి దేవా. బాధకట్లు తెంచివేయండి, బంధకాలు తెంచివేయండి, ఆటంకాలు తెంచివేయండి, పోరాటాలు తెంచివేయండి. ప్రతి కాడి విరగొట్టండి యేసు నామములో. అందరి బంధకాలు తెంచివేయండి యేసు నామములో. బాధించబడుతున్న వారికి యేసు నామములో విడుదల ఇవ్వండి నాయన. చాలిన దేవుడిగా మీరే ఉండండి, స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. ఏ అవయవాలు చెడిపోయి బాధపడుతున్నారు, ఏ క్యాన్సర్, ఎయిడ్స్, ఇతరితర సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యా శరీరక బలహీనతలు, మోకాళ్ళ నొప్పులు, యేసు నామములో ఎవరెవరు ఏ బాధల చేత బాధించబడుతున్నారో అట్టి వారికి విడుదల కలుగును గాక, అట్టి వారికి స్వస్థత కలుగును గాక. వివాహం కాని వారికి వివాహాలు, జాబ్ లేని వారికి జాబులు, అయ్యా తండ్రి బలహీనతలతో, మానసిక ఒత్తిళ్లతో, డిప్రెషన్ లో ఉన్న వారికి అయ్యా సంతోషము, సమాధానము, శాంతిని అనుగ్రహించండి. ప్రతి వారి వేదన, ప్రతి వారి కన్నీరు తుడవండి, ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి, ప్రతి వారిని మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ ఉపవాస ప్రార్థనలు, మా ప్రార్థనలు వింటున్నందుకై, మా జీవితాలు గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకై తండ్రి, ఏకీభవిస్తున్న వారు అందరి కుటుంబాల్లో, చూస్తున్న వారి అయ్యా వింటున్న వారు, వినబోతున్న వారి అందరి జీవితాల్లో మీ నూతన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు, మీ బాహుబలమైన, మీ శక్తి కలిగిన కార్యాలు మీరే జరిగించి బలపరచి స్థిరపరచుమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు. ఇంతవరకు ప్రభు మాటలు వినటానికి, ప్రభు మాటలు ధ్యానించడానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చినటి గొప్ప ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. మనమందరము రేపటి దినాన మరలా కలుసుకోబోతున్నాం, ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం, ప్రభు చిత్తానుసారంగా నడిపించబడబోతా ఉన్నాం. ప్రభు మనకి సహాయం చేయబోతా ఉన్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తబోతా ఉన్నాడు. ప్రభు ప్రేమ చేత నింపబడి, ప్రభు ప్రేమ యందు అతుకబడి, ప్రభు ప్రేమలో వర్ధిల్లి, ప్రభు ప్రేమ ద్వారా ఆశీర్వాదాలు, ప్రభు ప్రేమ ద్వారా మనము సంపూర్ణ ప్రేమతో నింపబడి, ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని బలపరిచి దీవించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. ఇంకా మిగిలి ఉన్న 2 దినాలు ఆత్మ బలము చేత నింపబడి ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ప్రేమ చేత నింపబడదాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.